కానీ ఆ ప్రేమ అంటే ఏం చేయబడదట? ప్రేమ ఉంటే ఏం చేయబడదు? మచ్చరపడదు. ఆ ప్రేమ గనక మన లోపల ఉంటే మచ్చరపడదు. మనం ప్రియులరా సామెతలలో చూసిన మొదటి అక్షరం ఏంటంటే పగ ఏం చేస్తుందట? కలహము రేపును. ఇంకో విషయం ఏంటిది? ప్రేమ. దేవుని స్తోత్రం. పగేమో కలహం లేపుతుంది, ప్రేమేమో దోషములన్నిటినీ కప్పుతుంది. ఈ రెండిట్ల యేసయ్య ఏది పట్టుకొని వచ్చినాడు? ప్రేమ అనే పదాన్ని ఈ భూమి మీదకి పట్టుకొని వచ్చినాడు. ప్రేమ అనే ఆయుధాన్ని లేక ప్రియులరా సైతాను చేతుల్లో ఉన్నటువంటి మానవుడు పాపములో మునిగిపోతూ సతమతమవుతూ అందులో మునిగిపోతున్నటువంటి ఆ మానవుడు తిరిగి ఏ ఆయుధము నేను పట్టుకొని పోతే మానవుడిని నేను రక్షించగలను, ఏ ఆయుధము నేను పట్టుకొని పోతే మానవుడు నా మార్గంలోనికి రాగలడు, ఏ ఆయుధమును పట్టుకొని వెళితే నా మార్గంలో మానవుడు నడిచి నేను చెప్పిన మాట వినగలడు అని ప్రేమ అనే ఆయుధాన్ని యేసయ్య పట్టుకొని వచ్చినాడు. వీటన్నిటిలో ప్రియులరా ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని వచ్చినాడు. సైతాన్ ఏం పట్టుకొని వచ్చినాడు? ఇటు వినండి, వదిన ఎందుకు కింది చూస్తావు? కింది చూడద్దు. వాక్యం చెప్పినప్పుడు నామవి చూడండి. కింది చూస్తే మీ ఆలోచన ఎటో వెళ్తుంది. సైతాన్ ఏం పట్టుకొని వచ్చినాడు? పగ. ఆహా, కాలుచున్న సభా పర్వతం మీద ఉన్నటువంటి నన్ను, ప్రధాన దూతల్లో అయినటువంటి నన్ను అక్కడి నుంచి నన్ను నెట్టేస్తావా? అయితే ఏదెను తోటలో నీ మహిమలో ఉన్నటువంటి నీ మనుషులను, నీ మానవులను నీకు వ్యతిరేకంగా లేపుతా, నీ మహిమను పచ్చుకునే విధానంగా చేస్తా నేను. వాడు పగను పెంచుకొని ఎక్కడికి వచ్చినాడు? డైరెక్ట్ ఏదెను తోటలో దిగినాడు. ఏదెను తోటలో దిగినవాడు వాడు ఏం పట్టుకొని వచ్చినాడు? ఆయుధం ఏంటి వాడు పట్టుకొని వచ్చింది? పగ. పగ. ఆ పగతోటి దేవుని మహిమలో ఉన్నటువంటి, దేవునితో మాట్లాడేటువంటి, దేవునితో సంభాషణ చేసే, దేవుని స్తోత్రం. అప్పటి వరకు మా లోకంలో పాపం అనేది లేని ఆ సమయంలో సందర్భాల్లో వాడక్కడ ఎంటర్ అయినాడు ఈ ఆయుధాన్ని పట్టుకొని వచ్చి. ఎన్నెన్నో దేవునికి స్తోత్రములు వారు నష్టపోయే విషయాలు మాట్లాడినాడు. ఎన్నెన్నో దేవునికి విరోధంగా దేవుని స్తోత్రములు మాట్లాడినాడు. దేవుణ్ణి వారు దూషించే విధానంలో ఆ రకంగా వారిని ప్రిపేర్ చేసినాడు. ఏంటిది అది వాడు పట్టుకొని వచ్చింది? పగ. యథావిధిగా దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చి, ఆదాం ఎక్కడా? అయ్యా, తోట చెట్ల మధ్యలో దాక్కున్నా, నీ స్వరం నేను విన్నప్పుడు ఎంతో భయం కలిగి నేను తోట చెట్ల మధ్యలో దాక్కున్నా. అయ్యో ఆదాం, నేను తినవద్దన్నటువంటి పండు తింటివా? నువ్వు దిగంబరి వల్ల నీతో చెప్పిన వాడు ఎవడయ్యా? వరుసగా ముగ్గురిని అడుగుతే, అనగా పాము రూపము ధరించి వీడు స్త్రీతో అవ్వతో మాట్లాడినాడు. దేవుని స్తోత్రం. ఆదాము సూటిగా ఒప్పుకోలేదు. అయ్యా, నీవు నాకు సాటి అయిన సహాయాన్ని స్త్రీని ఇచ్చినావు. ఆ స్త్రీ చేయబట్టి, స్త్రీని మందలిస్తా అంటున్నది అయ్యా ఈ పాము చేయబట్టి. కాబట్టి ముగ్గురిని శపించినాడు. ఆదాం, ఇప్పటి వరకు దేవునికి స్తోత్రములు, నీవు నీ చెమట ఆర్పకుండా నీకిష్టమైన ఈ ఏదైనా తోటలో నీకిష్టమైన పండు తిని నువ్వు జీవనం కొనసాగించుకున్నావు. కానీ ఇప్పటి నుంచి అట్లా కాదు. నీ నిమిత్తం నేల శపింపబడ్డాది. కాబట్టి గచ్చు బదులు ముళ్ళ తుప్పలు అది లోకము అనగా భూమి అలాంటి విత్తనాలు ఇస్తున్నది. కాబట్టి భూమి మీదకి వెళ్ళి నువ్వు చెమట వచ్చి ఎంతో కష్టపడి ఆ దేవుని స్తోత్రం ఆ విత్తనములన్నీ కూడా పెరిగివేసి నీకు కావలసిన పంట వేసుకొని తినే వరకు అది నీకు ఫలం ఇవ్వదు. కాబట్టి స్త్రీ దగ్గరికి వెళ్ళినాడు. దేవుని స్తోత్రం, ఇది నువ్వు చేసినందుకు నీ గర్భఫలాన్ని నేను హెచ్చిస్తాను, కానీ వేదనతో నువ్వు పిల్లలను కంటావు. వేదనతో నువ్వు పిల్లలను కంటావు అనగా స్త్రీకి ఆమె సంతానం నీ సంతానం వైరము కలుగజేస్తాను. స్త్రీ సంతానానికి ఆమె సంతానానికి దేవునికి స్తోత్రం వైరము కలుగజేస్తున్నావు. నీ భర్త నిన్ను హేలును.
నీ భర్త నిన్ను హేలును. ఇది స్త్రీకి దేవుడిచ్చినటువంటి ఒక శాపం. అప్పుడు పాముతో అన్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తిండి బతుకుతావు, నీ కడుపుతోటే నువ్వు ప్రాకుతావు. అనగా అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడమి మీద కొడతావు. ఈ శపించి దేవుడు పరలోకానికి హారుణమైనాడు. ఎందుకన్నానా? పగ అనే ఆయుధాన్ని సైతాను పట్టుకొని వచ్చిన కారణాన. ప్రియులరా, ఇంత భయంకరమైనటువంటి ఈ కుట్ర లోకంలో భూమి మీద దేవుని బిడ్డ లోపల జరిగినది. కాబట్టి ఈరోజు ప్రియులరా, 2 అక్షరాలు మనం 2 లైన్లు మనం చదివిన 2 లైన్లలో ఈ ప్రకృతి మీద ఏం జరుగుతుంది, దానికి పరలోకం నుంచి దేవుడు అంత గొప్ప ఉన్నత స్థానాన్ని వదులుకొని ఏం పట్టుకొని యేసు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఏ ఆయుధములు పట్టుకొని వచ్చినాడు. ఏది పట్టుకొని వస్తే పగతో వాడు లోకాన్ని నాశనం చేసినటువంటి ఆ నాశనాన్ని తిరిగి నేను ఏ విధానంగా దాన్ని నిలబెట్టగలను. కానీ మనుషుల కుట్ర ఏంటి తెలుసా? అరే వజ్రాన్ని వజ్రంతో కోయాలరా, అరే కత్తితోటే మళ్ళీ వానికి బుద్ధి చెప్పాలరా, అరే మాట అన్నట్టు వాడు మాటతోటే బుద్ధి చెప్పాలరా. ఇది మనిషిని యొక్క వాని పొరిలో ఉన్నటువంటి దేవునికి స్తోత్రం ఆ పిచ్చి ఆలోచన. కొన్ని ఒకవేళ యేసు కనుక అదే ఆయుధం పట్టుకొని వస్తే ఈరోజు ఈ రక్షణ నీకు దొరికేదా? ఈ ఆశీర్వాదాలు నువ్వు పొందే వ్యక్తివా? ఈ ఆశీర్వాదానికి నువ్వు కారకుడు అవుతావా? ఆ ఆయుధాన్ని కానీ పట్టుకొని కనుక యేసు వస్తే మరి ఆ ఆయుధాన్ని నువ్వెందుకు పట్టుకుంటున్నావు? ఏసే పట్టుకున్నప్పుడు మనం ఎందుకు పట్టుకోవాలి ఆయుధాన్ని? ఆ ఏసే ఆయుధాన్ని పట్టుకున్నప్పుడు మనం ఎందుకు పట్టుకోవాలి? దేవుని బిడ్డ లోపల దేవుని స్తోత్రం ఆరంభించినటువంటి ఆయుధం ఏంటిది? ఈ ప్రేమ, ఈ 2 అక్షరాలను అనేక విధాలుగా ఈరోజు మానవుడు దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ప్రేమ అనగా కేవలం స్త్రీ పురుషులదే కాదు ప్రియులరా. ఏ ప్రకృతిని అయితే లోకాన్ని నాశనం చేసినాడో సైతాన్, దానికి విరుద్ధంగా యేసు పట్టుకొని వచ్చిన ఆయుధమే ప్రేమ. ప్రేమ దేవునికి స్తోత్రం. ఆ ప్రేమతోటి ఏం చేసినాడు ఆయన? నువ్వు ఒక యేసువా? అయ్యో, ఇక్కడ వేసిన ఉమ్ము ఇక్కడ కారిపోతుంది. యేసు, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు ఇదికే జరిగినా తెలుస్తుంది కదా, ఇప్పుడు నీ వెనక సైడు గుద్దిన వాడు ఎవడో చెప్పు. అయ్యో, వెనక సైడు చూడడం లేదా ప్రేమ? ఒక భయంకరటువంటి ముళ్ళ కిరీటం అల్లుకొచ్చి ఆ తల మీద నొక్కిద్దరు బట్టి నొక్కిపెచ్చిన రక్తం నరాలకి వెళ్ళి చిమ్మిచి కింద పడుతుంది, కానీ తలెత్తడం లేదు ఆ ప్రేమ. ఎన్ని అవమానపరిచినా, ఎంతమంది ఎగతాళి చేసినా, దూషించినా, చివరికి ఆ 3 మేకుల మీద వేలాడుతున్న ఆ దారి పొంటి వెళ్ళేవారు సైతం దూషించుకుంటూ వెళుతున్నారు. ఓ యేసు, అనేక స్థలములలో గాడివాడలో తిరిగి దేవుడిని అని చెప్తావు కదా, ఆ దేవుడు ఏదో కింది శిలువల నుంచి దిగిరారు, అదయ్యా మేము నమ్ముతాం. ఇప్పుడు శిలువ వేయబడ్డ తర్వాత కూడా అవమానం తప్పడం లేదే ఆ యేసుకు. ఆ యేసునేనా నువ్వు ఆరాధించేది? ఆ యేసు అయిపోయినా నువ్వు చూసేది? ఆ కపాల స్థలం అనే గొలుగోతా కొండ మీద 3 మేకుల మీద వేలాడే ఆ యేసు దగ్గరికేనా నువ్వు వచ్చింది? అయితే ఈరోజు నీ లోపల ఉన్నది. ఆ యేసునే నువ్వు ఆరాధిస్తే, ఆ యేసు ద్వారానే సమస్తం నువ్వు విడుదల పొందితే, ఆలంబిస్తే, నువ్వు అనుభవిస్తే, ఈరోజు నీ లోపల ఏ ప్రేమ ఉన్నది? నీ లోపల ఏ ప్రేమ ఉన్నది? మళ్ళీ చదవండి 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మచ్చరపడదు, డంభముగా నడుచుకొనదు. డంభం అంటే ఏంటి తెలుసా? గర్వం. కొంతమందికి అన్ని ఉంటే గర్వం, కొంతమందికి ఏం లేకపోయినా గర్వమే. అరే వాడు ఏం చూసి వాడికి గర్వపడతాడో అర్థం కాదు అంటారు కొంతమంది. ఏముండదు వానికి గర్వం ఉంటుంది. దేవుని స్తోత్రం. కొంతమందికి ఎన్నో ఉంటాయి, నేను దీనిని నాయన అంటాడు. ఇదో రకమైన వ్యక్తి.
అన్నీ ఉంటాయి అతని లోపల, ఆ వ్యక్తి లోపల, ఆ కుటుంబం లోపల ఏ లోటు ఉండదు. నాయన నేను ఎంతటి వాడినాన్ని, ఎప్పుడు యేసు పాదాల కాడ జీవించే జీవితం. ఇదొక రకమైన భక్తి. అయితే డంబముగా ప్రవర్తింపదు, అది ఏమాత్రం కూడా ఉప్పొంగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం, అమర్యాదగా నడుచుకొనదు. మర్యాద ఉంటుంది, అమర్యాద ఉంటుంది. అరే ఏమాత్రం మర్యాద తెలియదమ్మా నీకు? అరే ఏం బ్రదర్ మర్యాద తెలియదా నీకు? ఇట్లా అంటారు కదా. ఆమెకైతే ఆ వ్యక్తికైతే మర్యాద తెలియదు, ఆయనకైతే మర్యాద తెలియదు అంటారు కదా. అమర్యాదగా నడుచుకొనదట. ఏంటిది ఇది? ప్రేమ. తర్వాత స్వప్రయోజనమును. స్వప్రయోజనం అంటే అర్థం ఏంటిది? స్వార్థం. ఎవ్వరు ఎక్కడన్నా పోని, ఏమన్నా కానీ నేను నా కుటుంబం ఉంటే మంచిగా ఉంటే చాలు. స్వప్రయోజనం. సంఘంలో ఎవరు ఏ ఇల్లు కాలిపోతాను ఏం లేదు, ఎవరు ఏమైపోతానో పర్వాలేదు, గంగల కొట్టుకపోయి నాకు అవసరం లేదు. ఏంటిదట? స్వప్రయోజనం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్వప్రయోజనం. తర్వాత త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యమైనంత వరకు ఏదైతే పెట్టుకుంటాం మనం హృదయంలో చెప్పండి, ఏదైతే మనసులో పెట్టుకుంటాం చెప్పండి. మనకి ఎవరన్నా సహాయం చేస్తే అబ్బా ఆయన దేవుడయ్యా, అబ్బా గిసొంటి పెట్టుకోమంటే నా దగ్గర చాలా స్థలం ఉంటుంది పాస్టర్, గిసొంటి చాలా పెట్టుకుంటా నేను, నా హృదయంలో చాలా స్థలం ఉంటుంది గిసొంటి. మరి ఆ వ్యక్తి మనకు ఉపకారమే చేసాడు అనుకో, ఇక్కడ ఉంటుందా? ఉండదు, దానికి స్థలం ఉండదు. నువ్వు ఫలాని కదా, ఇప్పుడే దాన్ని అప్పుడే ఏం చేస్తాం మనం? మరి ఒకవేళ యేసయ్యే అట్లా అంటే ఈరోజు మనకు దొరికేదా? యేసయ్యే కనుక మరి ఒకవేళ అట్లా అంటే దేవునికి స్తోత్రములు. ఆయన హృదయంలో మనం చేసిన తప్పులన్నీ కూడా ఆయన హృదయంలో ఇట్లా కాదు, వాళ్ళు అట్లా కాదు, అట్లా కానీ ఆయన హృదయంలో పెట్టుకుంటే కనుక దేవునికి స్తోత్రములు. మనకి ఈ భాగ్యం దొరికేదా? ఏం పెట్టుకోదట హృదయంలో, తన మనసులో అపకారం. ఉపకారం పెట్టుకోవడం సహజమే. చాలా మంచోడండి ఆయన, ఒకప్పుడు నేను అడిగిన మాట కాదల్లే ఆయన, అటువంటి పెట్టుకోవాలంటే మనకు చాలా ఇష్టం. కానీ మన ఎవరైనా అపకారం చేసిండు, అటువంటి మన మనసులోకి వెళ్ళి దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రం ఏం చేయదట? అపకారం ఏమాత్రం కూడా మనసులో ఉంచుకొనదు. అప్పుడే ఏంటిది అది? అదే క్రీస్తు ఈ భూమి మీద ప్రకటించిన, స్టార్ట్ చేసిన, ఆరంభించిన ప్రేమ అనేటువంటి ఒక ఆయుధం. తర్వాత దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఏముంటే? ప్రేమ ఉంటే. తర్వాత ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోయెను, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా సంఘంలో పత్రికలలో రాయబడిన విషయం. రక్షణ పొందిన ప్రభువును ఆరాధించే మన కొరకివి. ఇది ఎవరి కొరకు కాదు, స్వార్థ కాదు. లోకంలో రక్షణ లేని, యేసుని ఎరుగని వ్యక్తులు కాదు ఇది. ప్రియులారా, రక్షణ పొందినటువంటి మనం దేవుని యొక్క వాక్య అనేటువంటి ప్రియులారా క్రమంలో ఎలా మనం ఉండి ఈ యొక్క ఆత్మను మనం ఎలా పాతాల నుంచి తప్పించుకోగలమో మనకు చూపెడుతున్నటువంటి ఒక దారి ఇది. దేవుని బిడ్డలు ఈ చట్టాన్ని అవలంబించాలి. ఈ చట్టాన్ని అక్షరార్థంగా సూచే తప్పక వారి జీవితంలో అది నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏమవుతుందట? అది నిరర్ధకమైపోతుంది. దేవునికి స్తోత్రము. ఇది
మన లోపల జరిగినప్పుడే ఈ ప్రేమ అనేటువంటి ఒక 2 అక్షరాలకు ఒక అర్థం ఉంటుంది అనేది మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది కనుక యేసయ్య అప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఇది భూమి మీద ఆరంభించబడకపోతే ఈ భాగ్యం మనకు దొరికేది కాదు, ఈ రక్షణ మనకు దొరికేది కాదు. నేటికిని ఆ మూల పాఠంలో వైపే మనం ఉంటాము. దేవునికి స్తోత్రం. కానీ పగతో ఆరంభించబడిన దేవునికి స్తోత్రములు వాని యొక్క యుక్తిని యేసయ్య దేనితోటి గెలిచినాడు? ప్రేమతోటి గెలిచినాడు. పగతో సైతాన్ ఆరంభించినాడు, కానీ యేసయ్య ఏ ఆయుధంతో గెలిచినాడు? దేవునికి స్తోత్రములు. ఎప్పుడైతే యేసు దేవునికి స్తోత్రములు శిలువ వేయబడినాడో వెంటనే దేవాలయపు 2 ఆ తెర నడిమికి చినిగిపోయినది. దేవునికి స్తోత్రములు అనగా అడ్డుగోడలు అనేటి తొలగిపోయినాయని దాని అర్థం. ఈ కులము ఆ కులము, ఈ పెద్దోడు చిన్నోడు తారతమ్యం అనేది దేవుని స్తోత్రం హెచ్చు తగ్గు అనేది పూర్తిగా ఇక లేదు అనేది. ప్రతి ఒక్కరూ యేసు అనేటువంటి ప్రేమ కలిగి జీవించాలనేది ఆ పై నుండి దేవాలయపు యొక్క తెర కిందికి చినిగిపోవడం దానిలో ఉన్నటువంటి ఒక మర్మం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అప్పటి వరకు ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే దేవుని ఆరాధించాలి, ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే దేవుని స్తోత్రం ఇలాంటి యొక్క దేవుని నిబంధన వాక్యాలు వినాలి. కానీ అప్పటి వరకు లోకంలో ఉన్న విగ్రహాలను ఆరాధించే దేవుని ఎరగలేనటువంటి వారికి ఇలాంటి భాగ్యం అప్పటి వరకు లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం అప్పుడు మీరు వాళ్ళు అనేటువంటి ఒక తారతమ్యం అనేది ఉన్నది, హెచ్చు తగ్గు అనేది ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినాడో దేవునికి స్తోత్రములు వెంటనే అన్నిటిని కూడా అడ్డుగోడలు తొలగించి ప్రియులర కులం అనేది, జాతి అనేది, మతభేదం అనేది అంత కూడా లేకుండా ఆ అడ్డతెరను చించివేసినాడు. దేవునికి స్తోత్రములు. అప్పుడు సమస్త మానవులకు యేసు ఒక్కడే రక్షకుడు. సమస్త భూమి మీద ఉన్నటువంటి మానవులకు ఒక్కడే రక్షకుడు. ఆయన ద్వారానే రక్షణ అనేది ఈ ప్రేమ ద్వారా యేసు వెల్లడి చేసినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఆదికాండం 13వ అధ్యాయంలో ఒక మాట చదవండి. మొదటి నుంచి చదవండి. ఆదికాండం 13 మొదటి నుంచి. అబ్రహాము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు లోతు కాపర్లకు కలహము పుట్టెను. అర్థమవుతుందా? తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలను గొడ్లను గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించినంతటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యను. చాలు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అబ్రహాం పూర్వం జీవితం ఏంటిది? దేవుడు పిలవకముందు బొమ్మలను తయారు చేసుకొని, మనకు అక్కడక్కడ సిటీలో కనపడతారు కదా, బొమ్మలను తయారు చేసుకొని ఓ తొక్కుడు రిక్షల్లో ఇంకా వేరే వాహనంలో పెట్టుకొని వారు వారవాడలు తిరిగి అమ్ముకుంటూ వారి జీవనం కొనసాగించుకుంటారు. ఇదే జీవితం. మొదట అబ్రహాము దేవునికి స్తోత్రములు వారి యొక్క వృత్తి. కానీ ఒక దినం అబ్రహామును దేవుడు పిలిచి దేవునికి స్తోత్రం ఏమన్నాడు? మొదటి వచనం చదవండి. 12వ అధ్యాయంలో పక్కకున్న 12వ అధ్యాయం మొదటి వచనం ఇది. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలుస్తున్నటువంటి ఒక తీరు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము. ఇదే ఇప్పుడు మనం చదివిన 13వ అధ్యాయంలో చదివినటువంటి ఒక దేశం లేక స్థలం, ఏరియా. కాబట్టి ఎటు పోవాలి, ఎటు వెళ్ళాలి నాయన, ఏ వాహనం ఎక్కాలి, ఎటు సైడ్ ఎక్కాలి అనేది ఏం కూడా అబ్రహాం ప్రశ్నించలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక దృష్టి అబ్రహాం మీదకి వచ్చింది కాబట్టి వెంటనే అబ్రహాం కూడా దానికి ఏం కూడా వెనుక చెప్పలేదు. అబ్రహాం బయలుదేరినాడు. కానీ వెళుతున్న సమయంలో ఎవరిని వెంట పెట్టుకొని వెళ్ళినాడు ఈయన? లోతు అనగా తన తమ్మిని కుమారుడు ఈ లోతు, అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడు తను. దేవునికి స్తోత్రము. అయితే వీరు కొంత మట్టుకు జీవించినారు. కానీ రాను ఏమైంది, దేవుడు చాలా ఆశీర్వదించినాడు వీళ్ళను. ఆశీర్వదిస్తే దేవునికి స్తోత్రం, విస్తారంగా వారికి కలిగిన గొడ్లు, మందలు, ఒంటెలు ఇవన్నీ కూడా వారున్న స్థలము ఇద్దరు కలిసి జీవించలేనంత స్థలము వారికి ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవుని స్తోత్రము, వీళ్ళ దాంట్లో ఎడ్లు పడుతున్నాయి, వాళ్ళ దాంట్లో ఎడ్లు పడుతున్నాయి, మందలు ఇటు పోతున్నాయి అటు పోతున్నాయి. అప్పుడు దేవుని స్తోత్రం, గొడవ ఎక్కడికి వచ్చింది, ఎవరి దగ్గర జరిగింది? అబ్రహాం యొక్క కాపర్లకు, లోతు కాపర్లకు గొడవ వచ్చింది. ఎందుకు? దేవుని స్తోత్రము అనగా ఆస్తి ఎక్కువ అవుతున్నది, ఆశీర్వాదం ఎక్కువ అవుతున్న కొలది మొట్టమొదటిగా ఏం జరిగింది? మొదటగా కాపర్లకు లొల్లిలు వచ్చినాయి. కాపర్లకు మొట్టమొదటిగా ఈ జగడాలు అనేటి అక్కడ స్టార్ట్ అయినాయి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలను ఎడ్లను గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి జీవించలేనంత విస్తారం ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు బొమ్మలు అమ్ముకున్నప్పుడు ఏమైనా లొల్లీలు ఉన్నాయా? బొమ్మలు అమ్ముకొని ఆ పూటకు వచ్చినటువంటి ఆ ఆదాయం ఎంతో బియ్యం కొనుక్కొని పోయి ఆ జీవనం సాగించినప్పుడు ఏ లొల్లీలు లేవు. లొల్లీలు ఎప్పుడొచ్చినాయి? దేవుడు ఆశీర్వదించిన తర్వాత లొల్లీలు పుట్టినాయి వీళ్ళిద్దరికి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు లొల్లి స్టార్ట్ అయినాయి అంటే ప్రియులారా, వీళ్ళు ఇద్దరు కలిసి జీవించలేనంత దేవునికి స్తోత్రం విస్తారమైనటువంటి గొర్రెలు, తర్వాత గొడ్లు, తర్వాత లోతుకు దేవుని స్తోత్రం ఏమేమి సాధకం సంబంధించినటువంటి పశువులు ఉండవలను ఇవన్నీ ఉన్న తర్వాత చాలా ఎక్కువైపోయింది. ప్రస్తుతం ఆ ప్రదేశం చాలతలేదు. ఇద్దరికి ఎప్పుడు కూడా గొడవలే అవుతున్నాయి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఎప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి అంటే మనం గమనించాలి. ఆస్తి ఎక్కువ అవుతున్న కొలది గొడవలు స్టార్ట్ అవుతాయి, ఆశీర్వాదం ఎక్కువ అయితే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇజ్రాయిల్ ప్రజల లోపల వచ్చిన పరిస్థితి ఇదే. ఇజ్రాయిల్ ప్రజలు కానాలలో చేరలేకపోయినా వారి ఆత్మలు నష్టపోయిన పరిస్థితి ఇదే. అరణ్యములో ఆకుల వల్లే వాళ్ళు రాలిపోవడానికి గల కారణం ఇదే. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుడు ఆశీర్వదించడం దేవుని తప్ప, దేవుని స్తోత్రం ఆశీర్వాదం వైపు చూడడం మానవుల యొక్క తప్ప. అది ఆశీర్వాదం ఇచ్చిన దేవుని వైపు ఎప్పుడు చూడాలి. దేవుని స్తోత్రం ఈ ఆశీర్వాదం ఏమిటంటే కొద్ది దినాలు ఈ భూమి మీద మనం దాన్ని అనుభవించి దేవుని స్తోత్రం ఏదో కొంత వాడుకొని తిరిగి మరలా ప్రభు మనల్ని పిలిచినప్పుడు అది వదిలిపెట్టి వెళ్ళవలసిన మానవుని యొక్క జీవితం ఇది. కానీ ప్రియులారా, ఇప్పుడు లోతుకు అబ్రహాం యొక్క కాపర్లకు లోతు కాపర్లకు చాలా లొల్లిలు జరుగుతున్నాయి. ఎందుకనకంటే చదవండి అట్లే కంటిన్యూ. ఎందుకనగా లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టినది. ఆ కాలమందు కానానీయులు బెరిజీలు ఆ కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము తన బంధువులు గనుక తన బంధువు గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఒక నిర్ణయానికి వచ్చినాడు అబ్రహాం. ఇదిగో మనం చూడబోతే దగ్గర బంధువులం. ఏంటిదా బంధుత్వము? ఏమని చెప్పినా ఏమవుతారు వాళ్ళిద్దరు? సొంత తమ్ముని కొడుకు అవుతారు. పెద్ద నాన్న ఎవరికి? లోతుకు అబ్రహాం. ఇక్కడ చూడబోతే ఇద్దరం దగ్గరలో అయిపోయినాం. అబ్రహాం కూకుండబెట్టిండు, లోతును కూకుండబెట్టిండు. ఆయన సరే మంచిది, నాతోటి వచ్చినావు, ఇప్పటి వరకు మంచిగా కలిసినాం, దేవుడు నన్ను ఎట్లా ఆశీర్వదించాడో నిన్ను కూడా ఆశీర్వదించినాడు. ఆ ఆశీర్వాదం మీద దేవుడు నాకు ఒక్కరికి ఇవ్వలేదు కాబట్టి నీకు కూడా ఇచ్చినాడు ఆశీర్వాదం నన్ను బట్టి.
కాబట్టి దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు లొల్లొద్దు. తెల్లవాళ్ళు వేస్తే నీ కాపాలకు నా కాపాలకు లొల్లిలొద్దు. దేవుని స్తోత్రం. మళ్ళీ చూడబోతే ఎవరు మనం చాలా దగ్గర వాళ్ళం. చూడబోతే మనం దగ్గర వాళ్ళం. మంచిగా గ్రహించాలి. దీని ఆత్మీయ మర్మం చెప్తా. మనం చూడబోతే చాలా దగ్గర వాళ్ళం. ఆమె అబ్రహం కూకూడబెట్టి ఏం చేసినాడు? మన ఇద్దరికి కలహం వద్దు. 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది, దయచేసి నన్ను విడిచి దూరంగా ఉండుము. దయచేసి మాటికి మనకు లొల్లిలొద్దు. ఏమన్నాడు? ఈ దేశమంతా కూడా నీకు ఎంత ఎటువైపు వెళుతావో, ఎంత కావాలో అంత కోరుకో, ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తావు, కానీ తెల్లవల్లేస్తే నీ కాపాలకు నా కాపాలకు కలహాలద్దు అని అబ్రహాము పెద్దవాడు కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి దేవుని స్తోత్రం మంచి ఒక సలహా ఇచ్చినాడు. నువ్వు వెనక తట్టు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టు వెళ్తాను, నీవు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళుతాను. లోతుతో చెప్పగా లోతు కన్నులెత్తి యోర్దాను ప్రదేశమంతటిని చూచినాడు. అబ్రహాము ఏమన్నాడు? అయ్యా, నువ్వు ఎటు వెళ్ళినా పర్వాలేదు, నువ్వు తీసుకున్న తర్వాతనే నేను తీసుకుంటాను. నువ్వు ఎటు వెళ్తావో తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాతకి నేను ఎటు వెళ్ళాలని వెళ్తా. మొదటిగా అయితే ప్రాధాన్యత ఎవరికి ఇచ్చినాడు? లోతే పెద్దోడు కాబట్టి చూసినవా. ఇక దేవుడు ఎట్లా దేవుడు ఆయననే పిలిచాడు కాబట్టి ఏదో ముదుగాలు అన్నీ మంచి మంచి ప్రదేశం అంతా ఆయన కోరుకున్నాడు. మంచి పచ్చితనం ఉండేది ఆయన కోరుకున్నాడు. ముదుగాలు ఆయనే వెళ్ళిండు అని అటువంటి అపనింద నాకు రావద్దు. కాబట్టి లోతు నీ ముందట విస్తారం ఉన్నది. నువ్వేది కోరుకుంటావో, ఎటువైపు వెళ్తావో అటువైపు వెళ్ళొచ్చు. మొదటగా ప్రాధాన్యత నీకే ఇస్తున్నా అంటే లోతు ఏం కోరుకున్నాడు? సోదమ పట్టణం కోరుకున్నాడు. పచ్చగా కనపడుతుంది. దేవుని స్తోత్రం. అక్కడనైతే నేను ఇంకా సంపాదించుకోవచ్చు, ఇంకా అక్కడికి వెళ్ళవస్తే నేను ఇంకా బాగుపడతాను, ఇక అబ్రహాము కంటే నేను బాగా ఎదిగిపోవచ్చునని కనులెత్తి దూరం నుండి చూసి సోదోమ వైపు చూసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సోదోమ వైపు చూసినాడు. సోదోమ వైపు చూసి ఏం కోరుకున్నాడు? లోతు సోదోమ పట్టణాన్ని కోరుకున్నాడు. సోదోమ పట్టణం ఎటువంటిది? చదవండి. ఎట్లా కనపడుతుందట? యెహోవా తోట వలెను, ఐగుప్తు యొక్క దేశం వలెను, నీళ్లు పారు దేశం లెక్కను ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎట్లా కనపడుతుందట అది? దేవునికి స్తోత్రములు. యెహోవా తోట వలెను, ఐగుప్తు యొక్క దేశం వలె నీళ్ళు ఎప్పటికి కూడా నీళ్ళు బారే. ఇక ఎప్పటికీ నీళ్ళు బారే అనగా నీళ్ళు బారేది ఎట్లుంటుంది? పచ్చగా ఉంటుంది. అట్లనే ఆ రకంగా లోతు నేత్రాలకు కనబడినది సోదమ పట్టణం. కాబట్టి లోతు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసినాడు. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయినారు. అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాం కానాలలో నివసించినాడు. లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశములలో కాపురం ఉండి సోదమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సోదమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. కానీ లోతు ఏం కోరుకున్నాడు? మరి లోతు ఏం కోరుకున్నాడు? దాన్నే కోరుకున్నాడు. అవకాశం అబ్రహాం లోతుకే ఇచ్చినాడు. మొదగాలు లోతుకే ఇచ్చినాడు. కానీ లోతు ఎటువంటి ప్రకృతిని, ఎటువంటి స్థలాన్ని, ఎటువంటి ఏరియాను కోరుకున్నాడు? లోతు సోదమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి మహాపాపులై ఉన్నటువంటి స్థలాన్ని అబ్రహాం కోరుకున్నాడు. లోతు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవునికి స్తోత్రం. లోతు కుటుంబానికి, అబ్రహాం కుటుంబానికి దేవునికి స్తోత్రములు. ఎప్పుడు గుడిచినా లొల్లిలే. కానీ ఉన్నది ఎక్కడా? ఒకే దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేది. చాలా దగ్గర వాళ్ళు, తన బంధుత్వం. ప్రియులారా, సంఘము ఉన్నటువంటి దేవుని బిడ్డలు గ్రహించాలి.
అట్లా వారు ఎట్లా బంధువులో మనం కూడా ఆత్మసన్నటువంటి ఒక బంధుత్వం మనది. దేవుని స్తోత్రం. ఆత్మసన్నటువంటి ఒక బంధుత్వం మనది. వారు చాలా దగ్గరోళ్ళు. మనం కూడా లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, లోక సంబత్వాన్ని మనం విడిచి ఒక్క సహోదరి సహోదరులుగా జీవించి కలిసి ప్రభు లోపల జీవించడానికి, బ్రతకడానికి తీర్మానించుకొని రక్షణ పొందిన లోకంలో ఉన్న బంధుత్వం కంటే మన బంధుత్వం చాలా గొప్పది. దీనికి ఒక అర్థం ఉన్నది. మన కష్టంల కొరకు ఏడ్చేది ఈ బంధుత్వం, మనం నష్టపోతే ఏడ్చేది బంధుత్వం, మనం ఏడిస్తే ఏడ్చేది బంధుత్వం, మనం బాధపడితే బాధపడేది బంధుత్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఎట్లనైతే, లోతు ఎట్లనైతే ఒక్క ఇంటి వారు, ఒక్క దగ్గర బంధువులు, దేవుని స్తోత్రం. మనం కూడా ఒక్క సహోదరి సహోదరులం. మనం చాలా దేవుని లోపల చాలా దగ్గర బంధువులం మనం. దేవుని స్తోత్రం. మనకు కలహాలద్దు, దేవుని స్తోత్రం, లొల్లిలద్దు, జగడాలద్దు అని అబ్రహాం ఏ రకనైతే ఆ లోతుని పిడుచుకొని ఈ రకంగా చాలా దేవుని స్తోత్రం, దేవుని వాక్య పరిధిలో దేవుని స్తోత్రము ఆ లొల్లిలకు, ఆ జగుడాలకు, దేవునికి స్తోత్రం, ఆ కొట్లాటలకు ఒక ముగింపు అనేది దేవుని యొక్క చాతుర్యముతో, దేవుని స్తోత్రం, దేవుడు ఈ భూమి మీద చాటిన ప్రేమ ఆ మాటలతో అబ్రహాము చాలా తేలికగా వారిద్దరి లోపల ఉన్నటువంటి దేవుని స్తోత్ర ఆ వివాదాన్ని తీర్చినాడు. దేవుని బిడ్డలకు ఈ జ్ఞానం ఉండాలి, దేవుని బిడ్డలకు ఈ వివేచన ఉండాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. లేకపోతే ప్రియులారా, ఇంకా లోకం యొక్క మూల పాఠముల తట్టే మనం వెళ్ళినటువంటి వారు అక్కడనే ఉన్నవారం అవుతాం. దేవుని స్తోత్రం. ఇక్కడ అబ్రహాం లోతుకు జరిగిన వారి కాపర్లకు, అబ్రహాం కాపర్లకు జరిగినటువంటి సంఘటన ఇది ఒక ఆత్మీయ మర్మం. ఈ ఆత్మీయ మర్మమే సంఘములు ఉన్నటువంటి మనకు అది. ఈ ఆత్మీయ వారి శరీరకంగా బంధుత్వం కావచ్చు, మనం ఆత్మసంబంధమైన బంధుత్వం మనం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఒకే దేవుని ఆరాధిస్తున్నాం, ఒకే ఉపదేశం కింద ఉన్నాం, ఒకే సేవకుని కింద మనం ఉన్నాం. కాబట్టి అబ్రహాం ఏ రకమైనటువంటి వారి యొక్క తీర్పు తస్ప లేకపోతే వారంతా ప్రేమతో వారు ఏ రకంగా దేవునికి స్తోత్రము వారు చేసుకున్నారో అది మన లోపల వాక్యం విన్నా మన లోపల అది కలిగి ఉండాలి. లేనట్టయితే ప్రియులారా, మనం చేసే ఆరాధనకు, వినే వాక్యానికి, తీసుకునే వాళ్ళకి ఎలాంటి మన ఆత్మీయ రక్షణ జీవితానికి అర్థం లేదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క సంభాషణ ప్రియులారా, మన ఆత్మీయ రక్షణ జీవితాలకు, మన ఆత్మసంబంధమైన బంధుత్వానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. అది దేవుని స్తోత్రం. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలమైనటువంటి మనం దాన్ని ఎరగవలనని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక ఒక మాట చదవండి, 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒక మాట. మొదటి పత్రిక లాస్ట్ది. పాపిని వాని తప్పు మార్గం నుండి, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. మంచి జాగ్రత్త గ్రహించాలి ప్రియులారా. మన ఎదుటిన్నటువంటి వ్యక్తి పాపి కావచ్చు, దేవుని దగ్గర రాలేదు కావచ్చు, దేవుని మనకు దొరికిన కృపాత వ్యక్తికి దొరకలేదు. కాబట్టి రక్షణ పొందిన మనం, ప్రేమ అనేటువంటి ఆయుధం కలిగినటువంటి మనం, దేవుని స్తోత్రము, అలాంటి ఒక వ్యక్తి దగ్గర అలాంటి ఒక సంభాషణ వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దేవుని స్తోత్రము ఇది మనం ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందంటే, అవును ప్రేమ అనేటువంటి ఆయుధం వారి దగ్గర ఉన్నది. ఎంతైనా రక్షణ పొందినవారు, దేవునికి స్తోత్రములు, ఎంతైనా దేవుని వాక్యం వినేవారు అనేటువంటిది దేవుని స్తోత్రం ఒక నియమం, నీతి. అతను తెలుసుకున్నవాడు దేవుని స్తోత్రం ప్రభు చిత్తమైతే అతను ఈ మార్గంలోకి రావడానికి దేవుని స్తోత్రం ఆస్కారం కలుగుతుందేమో. కానీ ప్రియులారా, అలాంటి ఒక పాపి అయినా ఆ తప్పు మార్గంలో నడిచే వ్యక్తి దగ్గర మన ప్రతాపము, దేవుని స్తోత్రం, మనం తిరిగి మరలా లోకంలో ఉండేటువంటి ఒక రీతిలో మనం ప్రవర్తిస్తే దేవుని స్తోత్రం ఈ పాపిని మనమే అనవసరంగా కావలసుకొని నరకానికి తోలిన వ్యక్తులం అవుతాం. దేవుని స్తోత్రం. ప్రేమ అనేటువంటి ఆయుధం కనుక ఇక్కడ మనం ఉపయోగిస్తే ఏమవుతుందట? మళ్ళీ చదవండి 20వ వచనం మంచిగా గ్రహించాలి. పాపిని అతని యొక్క తప్పు మార్గం నుండి మళ్లించువాడును భయంకరమైనటువంటి రెండవ మరణం అనేటువంటి ఆ మరణం నుండి ఒక ఆత్మను రక్షించిన వారం అవుతాం మనం. ఎప్పుడు?
ఈ ప్రేమ అనే ఆయుధాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఈ ప్రేమను ఆ వ్యక్తి దగ్గర మనం చూపించినప్పుడు, ఈ ప్రేమను ఆ వ్యక్తి దగ్గర మనం దేవునికి స్తోత్రము కలిగించినప్పుడు, వెళ్ళబోసినప్పుడు దేవుని స్తోత్రము, అతను వెంటనే ప్రభు యొక్క కృప ఉంటే వెంటనే ఆ తప్పు మార్గం నుండి, ఆ పాపి మార్గం నుండి ఏమవుతాడట, అతను ఆత్మను మనం తప్పించిన వాళ్ళం అవుతా. కానీ లేకపోతే దేవుడే దేవుని స్తోత్రం అని అది మనం ఇక్కడనే పెట్టి ఆ పాపి దగ్గర, ఆ తప్పు మార్గం నడిచే వ్యక్తి దగ్గర అక్కడ మన ప్రతాపం ఏందో మనం చూపెడితే ఏం చేసిన వాళ్ళం అవుతాం? మనం కావలసుకొని దేవుని స్తోత్రం ఆ పాపిని, ఆ వ్యక్తిని మనమే తప్పు మార్గంలోనికి నడిపించిన వాళ్ళం అవుతాం. అంటే ప్రియులారా, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలము మనం నేర్చుకున్నా కూడా, విన్నా కూడా అక్కడ నష్టపరుచుకున్న వాళ్ళం అవుతామని దాని ఒక అర్థం. అపోస్తలుడైనటువంటి యాకోబు దేవుని సంఘానికి చెప్పే మాట ఏమిటంటే, ఒక పాపి దగ్గర మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఒక పాపంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మన సమర్పణ ఏ రకంగా ఉండాలి, ఎట్లయితే ఆ వ్యక్తి తన మరణంలో ఉండింది ఆ తప్పు మార్గంలో నుంచి నువ్వు వెళ్ళే మార్గంలోనికి రాగలుగుతాడు. కానీ ఒకవేళ ఇదంతా కూడా మనం ఎంత మర్చిపోయి ప్రియులరా తప్పక్కువ పెట్టి అక్కడ మన ప్రతాపం చూపెడితే ఏమంటారు లోకం? వీళ్ళు గుడికి వెళుతున్నారట, ఈ వ్యక్తి రక్షణ పొందిందట, వీళ్ళు దేవుని వాక్యం వింటున్నారట, వీళ్ళ దేవుడు యేసయ్యట. వాళ్ళ కంటే మన మార్గమే మంచిది, దేవునికి స్తోత్రం, మనం వెళ్ళే గుడే మంచిది. ఈ రకంగా అక్కడ అన్య జనుల మధ్య, నామకార్థుల మధ్య ఈ ఉపదేశం నష్టపరిచిన వాళ్ళం అవుతామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదవండి 20వ వచనము. పాపిని వాని యొక్క తప్పు మార్గం నుండి మళ్ళించువాడు. ఎట్లా ఆ పాపిని వాని తప్పు మార్గం నుంచి మళ్ళించాలంటే ఎలా అంటే మన సాక్ష్యం సరిగా ఉండాలి కదా, మన సాక్ష్యం సరిగా ఉండాలి కదా, ఉంటేనే కదా ఆ వ్యక్తి దేవునికి స్తోత్రములు తప్పు మార్గం పాప మార్గంలో ఉన్న దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పూర్వము ఇలాంటి మార్గంలో ఉన్నటువంటి మన కొరకు ఒక నీతిలో రక్షణ పొంది మన కొరకు దేవుని మార్గం ప్రకటించకపోతే మనకి ఈ మార్గం దొరికేదా? అప్పుడు పూర్వం ఆత్మీయ ఆత్మ సంబంధమైనటువంటి తల్లులు, మన అక్క చెల్లెళ్ళు ఎంతోమంది వారు వాక్యాన్ని వారి జీవితాల్లో అవలంబించి నెరవేర్చుకొని ఈ తప్పు మార్గంలో ఉన్న మనం, పాపి మార్గంలో మనకి రక్షణ సువార్త ప్రకటించకపోతే ఈరోజు మనకి భాగ్యం దొరికేదా? కాబట్టి ఇంకా మన కళ్ళ ముందు, మన వెనుక ముందు ఎంతోమంది ప్రియులారా, మన కంటి కనబడి ఎంతోమంది ఇలాంటి తప్పు మార్గాలు ఉన్నారు. మరి వారు కూడా దేవుని రక్షణ దొరకాలనే ఆశ మనకు లేదా? ఆ భారం నీకు లేదా? ఇప్పుడే కదా మనం సప్రయోజనం అని చదివిన. సప్రయోజనం అంటే ఏంటిది? ఎవడెక్కడైనా పోనీ నాకు రక్షణ దొరికిందా, నేను దీవింపబడ్డనా, బాగా సాధిదాలు. ఇది ఏంటిదట? సప్రయోజనం. మరి ఆ మాటే, ఆ సప్రయోజనమే పూర్వము ఇంతకుముందు మనకి ఈ రక్షణ స్వార్థ ప్రకటించిన వాళ్ళు అనుకుంటే ఈరోజు మనకి భాగ్యం దొరికేదా? ఏం తిమోతి దొరికేదా? మరి మనం ఎందుకు సప్రయోజనం ఆలోచించాలి? ఎక్కడ ఉన్నాం మనం? ఈ ప్రేమే ఏం చేయదట? అది సప్రయోజనమును ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడును, మరణము నుండి ఒక ఆత్మను, దేవునికి స్తోత్రములు, మరణం నుండి ఒక ఆత్మ, కోటాను కోట్ల దూతలు తొంగి చూస్తాయట. ఒక పాపి రక్షణ పొందితే, ఒక పాపి తప్పు మార్గం నుంచి విడుదల పొందితే, ఒక పాపి దేవుళ్ళోడికి వస్తుందంటే కోటాను కోట్ల దూతలు, ఈ ఆత్మ ఈరోజు మా దేవుని సన్నిధిలోనికి వస్తుంది. ఆ ఆత్మ, ఆ పాపి తప్పించబడి దేవునికి స్తోత్రములు, మరణం అనగా రెండవ మరణం నుంచి ఈ ఆత్మ తప్పించబడుతుందని కోటాను కోట్ల దూతలు. ఎవరు చేసింది అది? ఎవరు చేసింది అది? ఈ భూమి మీద ప్రియులరా, మనం దేవుని చేతిలో ఒక ఆయుధం లాంటి వాళ్ళం. ప్రభు చేతిలో మనం వాడబడాలి, ప్రభు చేతిలో వాడబడాలి. నువ్వు రక్షించబడి నీ ఇంట్లో మూల కూకోమని కాదు నేను రక్షించింది దేవుడు.
నిన్ను రక్షించింది దేవుడు. నీ ఇష్టం వచ్చిన ప్రవర్తన చేయమని నిన్ను రక్షించింది కాదు దేవుడు. అట్లా కనుక అనుకుంటే దేవుని స్తోత్రం, నాకు మంచి ఉద్యోగం ఉన్నది, రికార్డ్ అసిస్టెంట్ మంచి పోస్ట్ ఉంది, నాకు చాలు అని రాజమేలే గారు అక్కడనే కూకుంటే ఈరోజు ఇక్కడ దొరికేదానికి మార్గం. అన్నలు గల్లబట్టి కాలర్ బట్టి వెనకకి ఆ తోట మూలకాడ వెనకకి కింద పడేద్దామని ఇంకొకసారి ఈ గ్రామానికి నువ్వు వస్తే కాలు రెక్కలను నరికి గోనె సంచులు వేసి యువుల నుంచి పంపుతావంటే బెదిరిపోయి ఆగితే ఈ రక్షణ దొరికేదా? నువ్వెందుకు ఒక బొమ్మలాగా కూకుంటున్నావు? అనేకులు నోటు మీద వేసుకునే సాక్ష్యమా ఈరోజు మనది? ప్రేమ ప్రేమ దేవుని స్తోత్రములు. హల్లెలూయా. అయ్యా, గోనె సంచి లేచి నన్ను నరికి గోనె సంచి లేచినా పర్వాలేదు, దేవుడు నన్ను చేయమన్నది చేస్తా. ప్రభు చిత్తం కాకపోతే మీరేం చేయలేరు. ఒకవేళ ప్రభు చిత్తం అయితే నేను నరికి వేయబడతా కావచ్చు, కానీ పరమందున నా తండ్రి చిత్తం లేనిదే మీరు నా మీద ఏం చేయలేరు. ఈ సవాలు దేవునికి స్తోత్రం. అక్కడ అతన్ని బెదిరించిన వ్యక్తులకు సవాలు ఇచ్చినారు. కొద్ది కాలానికే వాళ్ళ యొక్క పెద్ద లెవెల్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారట. అయ్యా, ఒడబెల్లి నుంచి ఒక వ్యక్తి దేవుని స్వార్థనాన్ని యేసుప్రభు స్వార్థనాన్ని అట్టాడు, అన్ని మంచిగానే మన లెక్కనే, కానీ ఆయన దేవుడు అంటాడు. ఒక్కటే ఇక్కడ తేడా ఉన్నది. తప్పు చేయొద్దంటాడు, తప్పు మాట్లాడొద్దంటాడు, తాగొద్దంటాడు, తినొద్దంటాడు, ఆ జాతరలు అవి ఎటు వెళ్ళొద్దంటాడు, యేసు నమ్ముకో అంటాడు. ఆయనకు మనం చెప్పే బోధ ఏంటంటే ఆయన దేవుడు అంటాడు. అక్కడ పై లెవెల్ల వాళ్ళు తీసుకున్న తీర్మానం ఏంటంటే అటువంటి వాళ్ళ తెరువు ఎప్పుడు కూడా మనం పోవద్దు. మనకు వాళ్ళకి ఎలాంటి విరోధం లేదు. అప్పుడు సాఫీగా మన గ్రామంలో దేవుని స్వార్థ జరిగింది. ఇలాంటి ఆత్మీయ సేవకులు ఈ గ్రామంలోంచి బయటికి వచ్చి మీకు సేవ చేయగల ఈ అనుగ్రహం ఈ గ్రామంలో వచ్చింది అంటే ప్రియులరా, ఆ రోజు వారు ఉద్యోగం చేసుకుంటే అక్కడనే కూర్చొని ప్రియులరా ఉంటే మంచి జలస లోకసంలోటువంటి ఆనందంతో ఉంటే ఈరోజు ఈ భాగ్యం దొరికేదా? ఈ సేవకులు బయటికి వెళ్ళేవారా? కానీ ఈరోజు మనకెందుకు లేదా భారం? ఒక పాపిని తప్పు మార్గం నుంచి మళ్లించాలంటే ప్రియులరా ఏ సమర్పణ మన లోపల ఉండాలి, ఏ సమర్పణ మన లోపల ఉండాలి, ఏ మన లోపల జరగాలి. మనం అనుకుంటాం ఇది ఏ వాళ్ళు గుడికి రారు, ఏ వాళ్ళు పాపలు కదా, వాళ్ళ మీద ఈజీగా ఒక పేపర్ చించాడు పాడేసినట్టు అర్థం. అట్లా అప్పుడు మన ఆత్మీయ తల్లులే కావచ్చు, మన అక్కలే కావచ్చు, ప్రియులరా ఆత్మీయ మన అన్నలే కావచ్చు, ఎన్నో దినాలు ఉపవాసం ఉండి కడపంట కొట్టుకొని నాయన ఆ పాపిని రక్షించు నాయన, ఆ కుటుంబాన్ని రక్షించు నాయన, భయంకరటువంటి శాపంలోనికి వెళ్ళిపుతున్నారు నాయన, మూగ బొమ్మలను ఆరాధిస్తున్నారు నాయన, నా యేసయ్యా నీవు ఆ పాపిని రక్షిస్తేనే నేను ఆహారం తింటాను ఆయన, నువ్వు ఆ పాపిని ఆ కుటుంబాన్ని లేవనెత్తితే అప్పుడు నేను ఉపవాసం పెడతాను ఆయన. ఎక్కడా తీయాలా? ఆ రోజు ఈ త్యాగం అప్పుడున్నటువంటి ఆత్మీయులు చేయకపోతే ఈ భాగ్యం మనకు దొరికేదా? ఏదో తీరితే గుడికి వస్తాను వచ్చి నా సార్ ఒక కూరి పట్ల పడుతున్నావు అయిపోయిందంట. అబ్బా సేళ్ళబడి ఎద్దు గడక అది పెడతాడు కదా, ఇట్లా పెడతాడు కదా, సేళ్ళబడి ఎద్దు తీసుకుపోయి ఏంటి అది బంజారుతోడు అదేం చేస్తాడు, 2-3 రోజులు ఉండాలని వాడు ఏం చేస్తాడు, దాన్ని రుసుము కట్టగానే దియానే ఒక్కటి ఉరుకుడుకుతుంది. అట్లున్నది మన పనికడి. ఇంకెప్పుడు పాస్టర్ టైం అయితే లేదా, ముగించరాదు అన్నట్టు. కానీ ప్రియులరా మన లోపల ఏం జరగాలి, ఎక్కడ ఉన్నాం మనం, దేని కొరకు మనల్ని రక్షించినాడు, ఎందుకు నిలబెట్టినాడు, ఇంకా ఈ భూమి మీద మన ద్వారా ఏం జరగలేదు. దేవుని స్తోత్రం. మన పితరులు ఆత్మీయులందరూ కూడా వారు దేవునికి స్తోత్రములు ఈ యొక్క భూమి మీద తన చివరి శ్వాస ముగించుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము సజీవులాగానే ఉన్నాము అని అంటే ఇంకా నా ద్వారా ఏం ఆగిపోయింది, ఏం జరగాలి. నానేవారు ఎంతోమంది శాపంలో ఉన్నారు, నానే అటువంటి వారు ఆ మూగ మట్టి బొమ్మని ఆరాధిస్తున్నారు, నానే అటువంటి వారు పాపంలో ఉన్నారు, యాతనలో ఉన్నారు, నరకంలో. రేపు వారు చనిపోతే నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు నా జీవితంలో ఏం జరగాలి? అందుకేనా ఇక్కడ ఏదో మూల కూకొని 4 వాక్యాలు దోచితే ఎన్ను తీరితే గుడికిరా అని మాత్రమేనా దేవుడు రక్షించింది? అట్లయితే ఇంతమంది గుంపు అవుతుమా? దేవునికి స్తోత్రం. అట్లయితే మనకు విడుదల ఆ రోజు దొరికినా మన ఆత్మీయ తల్లులు అనుకుంటే. కానీ ప్రియులారా దేవుని వాక్యంలో ఇక్కడ 20 వచనంలో ఏమున్నదంటే మళ్ళీ చదవండి ఆ మాట. పాపిని వారి తప్పి మార్గం నుండి తప్పించువాడు, మరణం నుండి ఒక ఆత్మను రక్షించు, అనేక పాపులను కప్పివేయును అను తెలుసుకోవలను. దేవునికి స్తోత్రములు. రక్షణ పొందిన ఒక దేవుణ్ణి ఆరాధించే
మన కొరకు ఈ వాక్యం రాయబడ్డది. మనం ఏం చేయాలి, మన మీద ఏ భారము ఏ బాధ్యత మోపబడి ఉన్నది అనేది. ప్రియులారా, దీన్ని మనం తెలుసుకోకపోతే సమయం చాలా దగ్గరగా ఉన్నది. ఒక నీతి కథతో చెప్పాడు, ఒక ఉపమానం ద్వారా చెప్పిండు యేసయ్య. ఏంటిదో తెలుసా? ఒక రాజు పిలిచి, నాయనా నేను దేశాంతరం వెళ్ళిపోతున్నా, ఇదిగో నా దగ్గర 5 తలాంతులు ఉన్నాయి, నువ్వు తీసుకొని వ్యాపారం చేయి. మంచిది నాయన తీసుకొని వెళ్ళినాడు. ఇంకొకరిని అతని సామర్థ్యాన్ని బట్టి ఇంకొకరికి పిలిచి, ఇదిగో నా దగ్గర 2 తలాంతులు ఉన్నాయి, తీసుకుపోయి వీటితోటి వ్యాపారం చేయి. మంచిది నాయన. ఇంకొకరిని సామర్థ్యతను బట్టి ఒకరికి ఒకటే ఇచ్చినాడు, నాయన ఇదిగొంట పోయి నువ్వు వ్యాపారం చేయి, నేను దేశాంతరం పోతున్నా, తిరిగి వచ్చినప్పుడు నాకేమి ఇవ్వాలి, రెట్టింపుతో ఇవ్వాలి. మంచిది. ఆ రాజు దేశాంతరం వెళ్ళిండు, టైం అయిపోయింది, తిరిగి వచ్చినాడు. సరే, నేను ఒక 3 పిలిచి నేను కొన్ని నా యొక్క తలాంతులను ఇచ్చిన కాబట్టి మరి వారు దాంతో ఏం వ్యాపారం చేసిందో, ఎన్ని సంపాదించిందో అని ముందుగాలు 5 తీసుకున్నట్టు వాడిని పిలిచాడు. నా బిడ్డ ఇటురా, నీకు 5 తలాంతులు ఇచ్చిన ఏది? అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన 5, ఈ 5 తోటి ఇంక 5 సంపాదించిన. మంచిది, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఓకే, మంచిది. 2 ఇచ్చినోని పిలిచాడు. నాయన నీకు ఇచ్చిన 2 తలాంతులు ఏవి? అయ్యా నువ్వు 2 నాకు ఇచ్చిన, ఇదిగో 2టికి 4 సంపాదించినయ్యా. మంచిది, బలా నమ్మకమైన మంచి దాసుడా. 2 అయిపోయింది, ఇంకొని 3ని పిలిచినాడు. నాయన నీకు ఇచ్చిన 1 తలాంత్ ఏది? నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఇచ్చిన. అంటే నాయన ఎక్కడి పోయినా బలాత్కారం అక్రమం ఎవరు చెప్తే వినలేదు కాబట్టి నాయన ఇగో నువ్వు తీసుకొని నువ్వు ఇచ్చి నాకు ఇచ్చిన తలాంతును భూమిలోనే పాతిపెట్టిన. భూమిలోనే పాతిపెట్టిండట. ఏంటిది ఆ తలాంత్ ఎరికైనా? రక్షణ. 5 ఇచ్చినోడు 5 తీసుకున్నాడు 10 మందిని సంపాదించుకొచ్చాడు రక్షణ స్వార్థని చెప్పి. దేవునికి 2 తీసుకున్నాడు ఇంకా 4గురిని సంఘంలోని పట్టుకొచ్చాడు. ఈ 1 తీసుకున్నాడు ఎక్కడ పెట్టండి ఎరికైనా? భూమిలో పాతి పెట్టిండట. ఏం భూమి అది? ఈ లోపట్నే పాతి పెట్టండు, ఎవ్వరో చెప్పులేదు. తన శరీరం అనే భూమిలో పట్టే పాత పెట్టాడు. ఎక్కడ వాళ్ళే నమ్ముతారయ్యా, వీళ్ళే నమ్ముతారయ్యా. మరి మనం వేసుంటేలో అప్పుడు మనం చెప్తే ఎందుకు నమ్మినావు? అప్పుడు మనోళ్ళు మన స్వార్థ చెప్పిన వాళ్ళు దేవుని స్తోత్రము గావాలి ఎక్కడ నమ్ముతారా అని అనుకుంటే ఇప్పుడు మనకి ఈ భాగ్యం దొరికేదా? నాకు స్వార్థ చెప్పడానికి చాలామంది భయపడేది. రెడ్డి అన్న ఇప్పుడు కూడా ఆయన ఏమైనా సినిమా ఫీల్డ్ సినిమా లేనిది ఉండడు. మన బొడ్రావు దగ్గర నేను రికార్డ్ డ్యాన్స్ కూడా నటించిన. విలన్ పాత్ర అక్కడ నాది. విలన్ పాత్ర సేదుమికి రాగానే వచ్చి నా పాత్ర అయిపోగానే మళ్ళీ లోపడిపోతే జేజేలు కొడతాను. రెడ్డి అన్న మళ్ళీ రావాలి, సేదుమికి మళ్ళీ రావాలని కీస్ పిట్టలతో ఈలలు కొడతాను. దేవునికి స్తోత్రము. ఆ రకంగా ఉన్నటువంటి వ్యక్తి రాను రాను నటశేఖ సూపర్ స్టార్ కృష్ణతోటి నాకు లింక్ ఉండే. దేవుని స్తోత్రం. ఆయనకు నాకు మరి అదేమంటారు కార్డుల ద్వారా పోస్టర్ ద్వారా మాకు లింక్ ఉండేది. నేను చివరికి సినిమాలకే వెళ్ళిపోవాలనేది నాకు దృష్టి ఉండేది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని ప్రణాళిక ఒకటి. కానీ ఎంతోమంది సువార్త నాకు చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని మంచిగా ఉంటే చూడొచ్చు అన్న సినిమాలు అన్నారు. అంటే ఇవి ఒక్కసారి సినిమాలు చూడొద్దా అంటే ఏమంటాడు అని. ఇప్పుడు కళ్ళు తాగొద్దు బ్రదర్ అంటే అట్లా అబ్బా వద్దయ్యా ఇక అన్నీ చెప్పు కానీ అదైతే నాకు చెప్పొద్దు అంటాడు కదా. అందుకే నాకు కూడా వీళ్ళు ఫస్ట్ నా దగ్గర స్వార్థ పట్టుకొని వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, అదేం లేదు బ్రదర్, ఏదన్నా మంచిగా ఉంటే చూడొచ్చు ఎప్పుడన్నా. ఒకటేసారి గొడ్డలు పెట్టలేదు. ఎందుకు? దేవుని స్తోత్రములు. ఆ మూగ జీవుని తీసుకుపోయేటోడు ఇక కొన్ని క్షణాలు అయితే కత్తితోటి తప్పించేటోడు కూడా గిన్నె నీళ్ళు పోతాడు కదా, గిన్నె నీళ్ళు పోతాడు. ఆ ప్రేమ చూపెడతాడు. సరే ఒకటేసారి బొండే కోసినట్టు ఎందుకు అనే మాట చెప్పేవారు. కానీ దేవుని కృపను బట్టి అవన్నీ కూడా పోయినాయి. దేవుని యొక్క చిత్తం ఏమిటో దేవుని స్తోత్రం అదే ప్రభు జరిగించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమే మంచోళ్ళమా? దేవునికి స్తోత్రం. దేవుణ్ణి దూషించిన వాళ్ళం, దేవునికి దూరంగా ఉండేవాళ్ళం, పాపంని ఎక్కువ ప్రేమించే వాళ్ళం, తినేవారం, తాగేవారం, లోకంలో ఏదైతే మానవుని ఇప్పుడు పీడిస్తున్నదో అవన్నిట్లో ఉన్నవాళ్ళం మనం. అయినా మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మొదట ఒక బలవంతుణ్ణి బంధింపని ఎడల ఆ బలవంతుని ఇంటిలోండి ఎలా రాబట్టుకుంటాడని రాయబడ్డది మత్తయి సువార్తలో. మొదట ఏం చేయాలన్నట? బలవంతుడు ఎవడు?
ఈ లోకాన్ని ఏలుతున్న సైతాన్. ఈ సైతాన్ని మొదట బంధించాలంటే మొట్టమొదటిగా దేవుని దగ్గర మన కడపట్టుకొని కన్నీరు ప్రార్థన చేసి ఆ ఇంటిని, ఆ వ్యక్తిని, దేవుని స్తోత్రం, ఆ కుటుంబాన్ని, ఆ ఏలుతున్న దురాత్మను మొదట బంధించాలి. ఇది స్వార్థలో జరగవలసింది. మొదట బలవంతుని బంధింపని ఎడలా బలవంతుని ఇంటిలో ఎలాగొచ్చి వాని సామాగ్రిని దోచుకుంటాడని రాయబడ్డది. దీని మర్మం ఏమిటంటే ఆ ఏరియాను, ఆ వ్యక్తిని, అనగా తాగుడుకు, లోకానికి బానిస చేస్తున్నటువంటి ఒక సైతాన్, మొట్టమొదటిగా అతన్ని హేలుతున్న సైతాన్ని బంధించాలి. ఆ కుటుంబాన్ని హేలుతున్న సైతాన్ని మొదట బంధించాలి. ఆ గ్రామాన్ని ఏలుతున్న సైతాన్ని మొదట బంధించాలి. ఆ గ్రామంలోనికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు, అనగా పాస్ గారు 3 సార్లు ఉన్నాడు 40 దినాల ఉపవాస ప్రార్థన దీక్ష. 40 దినాల ఉపవాస దీక్ష 3 సార్లు ఉన్నాడు. ఆయన చేసే ఉద్యోగం మళ్ళా ఏంటిది? ఆ ఉద్యోగం ఎవరికైనా కుక్కరు, అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకు అన్నం వండి పెట్టాలి, ఎలాంటి బరువు లేవట్టాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి. అలాంటి ఉద్యోగం ఆయన చేసుకుంటూ 3 సార్లు 40 దినాల ఉపవాస దీక్ష చేసిండు అతను. దేవునికి స్తోత్రం. అనగా కోండి పెళ్లిని హేలుతున్నటువంటి ఒక దురాత్మ అనే ఆ బలవంతుని వాడు బంధించబడి దేవుని యొక్క స్వార్థ గ్రామంలోనికి, ఆ వ్యక్తిలోనికి, ఆ కుటుంబంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి లోపలికి జొరాలంటే అంత ఈజీ అయినది కాదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అది జరగాలంటే ఏం చేయాలి? ఈ అంత్యమి దినంలో కొంతైనా ప్రభు మనల్ని రక్షించినందుకు దేవునికి స్తోత్రం. కొన్ని ఆత్మలన్నా మన ద్వారా ఏం చేయబడాలి? ప్రభులోనికి రావాలి. అయితే ఈ భూమిలో పాతి పెట్టిన వాడిని ఏమన్నాడు ఎరికేనా? అరే నాయన, భూమిలో పాతి పెట్టిన ఆవిడ సంపాదించపోయినావు, పెళ్ళి స్వార్థ చెప్పపోయినావు, సరే మరి ఇప్పటి నుంచి ఆయన చేస్తావా అనే అవకాశం ఏమన్నాడు ఎరికేనా? వీని కాలు చేతులు కట్టి వెలుపడి చీకటి గదిలో త్రోసివేయండి. అక్కడ ఏడుపును పళ్ళు కొరకును యుగాయుగంలో. ఎవరైనా బొమ్మలను వచ్చిన వ్యక్తి కాదు, గుడికి పోని వ్యక్తి కాదు, రక్షణ పొందిన వ్యక్తే, కానీ ఏమి లేదు, దేవునికి స్తోత్రం, వ్యాపారం చేయలేదు. ఏంటిది ఆ వ్యాపారం? దేవుని యొక్క మార్గాన్ని ప్రకటింపలేదు, ఇంకొకరికొకరు ప్రార్థన చేయలేదు, ఇంకొక వ్యక్తిని దేవునిలోనికి రాబట్టలేదు. తన భూమి అనేటువంటి ఈ లోపటినే దాన్ని పాతి పెట్టుకున్నాడు. ఎవరు ఇంటర్ బ్రదరు, ఏదో ఇక మనకు రక్షణ దొరికింది, బస్ మనము మన భార్య పిల్లలు మంచిగా ఉన్నారా లేదా, బస్ ఇది జాలదే అనయ్య. చాలామంది లోపల ఈ అవగాహన. దేవుని స్తోత్రం. అలాంటి వారు దేవుని తీర్పును తప్పించుకోలేరు. వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటి గదిలో త్రోసివేయండి. ప్రియులరా, వాక్యాన్ని ఎన్నో అంగులో తిప్పి చూడాలి. ఒక దేవుని నమ్ముకున్న గుడికి అయితే సరిపోతుంది అనేది కాదు. రక్షణ పొందిన మన మీద ఏ భారం ఉన్నది, ఏ బాధ్యత ఉన్నది, ఏమి మన మీద మోపవలసి ఉన్నది, తర్వాత యేసు అక్కడి నుంచి ఏ ప్రేమ పట్టుకొని వచ్చిండు, ఏ ప్రేమ మన లోపల ఉంటే ఈ పాపి అయిన లోకంలో ఉన్న దేవుని స్తోత్ర పాతాళానికి దగ్గర అవుతున్న వ్యక్తిని మనం ఎలా రక్షించగలము అనే వివేచన మనకు ఉండాలి. పేతురు అంటాడు కదా ఒక మాట, చదవండి ఆ మాట. 5వ అధ్యాయం 8వ వచనం, 1 పేతురు పత్రిక. మనం ముగించుకుందాము. 1 పేతురు పత్రిక 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండండి. ఇదే ప్రార్థన, ఆత్మీయత జీవితం. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగాలే వాడు ఏం చేస్తున్నాడట? వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. వీని కంటబడకుండా, వీడు మన ఇంటిలోనికి రాకుండా, మన కుటుంబంలోనికి రాకుండా, మన ఆత్మీయ రక్షణ జీవితంలోనికి రాకుండా ఉండాలంటే ఏం చేయబడాలట? ఈ బుద్ధి మనకుండాలి. ఎంత వాక్యం విన్నా ప్రియులరా, ఇక్కడ వేసిన గొంగడు అక్కడే కాకుండా ఎంత వాక్యం వింటే అంత ఆత్మీయత మన లోపల ఇంప్రూవ్ కావాలి. దేవునికి స్తోత్రములు. అంత మన లోపల దినదిన ఆత్మీయత మన లోపల పెరగాలి. చూడండి, ఇక్కడ ఇన్ని సంవత్సరాలు దాదాగా దేవుని స్తోత్రం కోడిపల్లి గ్రామానికి సువార్త వచ్చింది 1984 సెప్టెంబర్ కంటే ఇంకా ముందు నెలల్లోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమంది సరే బయటికి వెళ్ళిపోయారు, కొంతమంది నానా రకాలటువంటి మార్గాలలో ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి సరే, ఇప్పుడు మీరు రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు ఇలా పాస్టర్ గారు రాలేదు. హైదరాబాద్ నుంచి కొంతమంది స్త్రీలు వరంగల్ కత్తారు. అక్కడ వారు వచ్చి పరిచర్య చేస్తారు. అంటే ఏం పరిచర్య పాస్టర్ గారు అని మన పాస్టర్ అడిగినట్టు. అదే ఇప్పుడు మీరు అనేక గ్రామాలలో
తర్వాత మీరు సువార్త చెప్తాను. అయితే ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చిన సిస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్లా చీరలు కట్టుకోవాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి అన్నీ కూడా నేర్పుతారట. మా వాళ్ళు అందరి చీరలు కట్టచ్చు, అంతా కూడా అన్నీ నేర్చుకున్న వాళ్ళే మా వాళ్ళు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చీరలు కట్టించే స్త్రీలు మా దగ్గర రాని అవసరం లేదని అక్కడనే దాన్ని దేవునికి స్తోత్రములు నష్టపరిచేసినాడు. ఇది ఇప్పుడు స్త్రీల కూటంలో జరిగేది. చూడండి, మంగళవారం కాగానే బైబిల్ పట్టుకొని కనపడతారు సిటీలు కానీ అక్కడక్కడ. మంగళవారం వెళ్ళే స్త్రీల కూటం ఏంటిది? అక్కడ నీ కుటుంబంలో ఎట్లా చెల్లే, నా కుటుంబంలో ఎట్లా చెల్లే, ఆయన ఎట్లా చెల్లే, ఈయన ఎట్లా చెల్లే, ఇదే స్త్రీల కూటం. ఏంటిదా స్త్రీల కూటం? దేవుని స్తోత్ర వాక్యానికి విరుద్ధమైంది అని, పేతం చర్చ్ మినిస్ట్రీలో జరగడానికి వీల్లేదని అప్పుడే హైదరాబాద్లో లంగరౌజులనే పాస్ గారు దాన్ని కొట్టేసి వచ్చినాడు. అవును, వరంగల్ నుంచి వచ్చిన రాజమైల్ పాస్ గారు చెప్పిందే మంచిది అది అని మిగతా సేవకులందరూ కూడా అదే పాట పాడినారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. వాళ్ళు ఎట్లా అనాగరికత ఏందో చెప్తారట, వాళ్ళు సీరియల్ ఎట్లా కట్టుకోవాలో చెప్తారట, ఏందో చెప్తారట. ఆ యొక్క టీం అత్తది బ్రదర్ అని ఆయన చెప్పినప్పుడు పాస్టర్ గారు దాన్ని రద్దుపరిచినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఇదిగో వాక్యం వినినా కొలది ఎలా ఉండాలి? వాక్యం వినినా కొలది మన లోపల ఏం జరగాలి? ఒక బుద్ధి అనేది, జ్ఞానం అనేది, వివేచన అనేది, ఆత్మ సంబంధం అనేది మన లోపల ఇంప్రూవ్ కావాలి, పెరగాలి. కానీ నేటికి ఇన్ని సంవత్సరాలు మనం ఇంత ఆత్మీయ దైవ లేఖనం, ఇన్ని ఆత్మీయ మర్మాలు మనం వింటున్నాం. అయ్యో ఇలా పాస్ రాలేదు. ఎందుకు రాలేదు? పాస్ ఏటో ప్రయాణం పోయి కాదు. పాస్ కూడా ఇనుప మనిషం కాదు, శరీరం. దేవుని స్తోత్రం మట్టి శరీరం. ఏదన్నా జ్వరం వస్తుంది, లేవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడికి వచ్చి దేవునికి స్తోత్రం, ఒక బ్రదరు లేకపోతే ఒక సిస్టరు దేవుని స్తోత్రము ఓ ప్రార్థన చేసి 2-3 పాటలు పాడి ఓ కీర్తన వాక్యం చెప్పి అందరం ప్రార్థన చేస్తాం అనే అటువంటి ఒక రీతిలో ఎవరన్నా మనోళ్ళు ఎదిగిల్లా? చూడండి, మీరు ఇంతమంది వచ్చినా పాస్ ఒక్కడు రాకపోతే కథ మీద కదా. మీరు ఇంతమందిలో ఏ ఒక్కరు రాకపోయినా ఆరాధన జరుగుతుంది. ఆరాధన ఆగదు కదా, చివరికి ఒక్కరికైనా ఆరాధన జరుగుతుంది. చూడండి, మన లోపల దినదినం ఒక నిబ్బరమైన బుద్ధి. అనేక సంఘాలలో చూడండి, ఆత్మీయత ఉండదు, ఉపదేశం ఉండదు. అంటే ఆయన లేచి చెప్తాడు, ఈయన లేచి అందరూ అప్పుడు అక్కడ సేవలే కనపడతారు. కానీ మన లోపల ఎందుకు జరగదు? ఎందుకయ్యా ఏదో పోయి దేవుని స్తోత్రం 7 ఏర్పచ్చి ఆ స్థలంలో కాసే కూకొని వచ్చి మళ్ళీ వచ్చి నా బాధ ఏదో నా పని ఏందో నేను చేసుకుంటే కాదా? అదిగా వాళ్ళు చూసుకుంటారు. అది అంటే అది సేవకుని పని. అది సేవకుని పని. మరి అప్పుడు నేను గట్లనే అనుకుంటే ఇప్పుడు ఈ భాగ్యం దొరికేదా మీకు? నేను పాస్తో 2 చేతులు జోడించి మొక్కిన, పాస్ గారు మీరేమంటాను, నా వల్ల అయితే కాదు, అది నాకు ఆ చదువు లేదు, నేను అజ్ఞానుని, మీరేదో సేవ అంటాను. అయ్యా గా విషయం అయితే నా వల్ల కాదు. సరే, ఆదివారం రాగానే నా పనులన్నీ ఏదో నా పనులు 6 రోజులు చేసుకుంటా, ఏమేం చేసుకోవాలో అవి చేసుకుంటా నా తిండి తిప్పల కొరకు. సరే, ఆదివారం వేటన్న పంపితే ఆ రోజు జరిగిచ్చేస్తా. ఇది మాత్రం నేను చేయగలను. సాటి మొర చెప్పేది ఒక బాధ్యతకరమైనటువంటి సేవ మాత్రం నా వల్ల కాదు. సేవకులు అంటే చాలామందిని చూస్తే టై కట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడుతూ చాలా స్టడీ పర్పస్గా కనపడతారు. మరి అటువంటిది నా దగ్గర మాత్రం ఏం కనపడతలేదయ్యా అంటే దేవునికి స్తోత్రం. అప్పుడు ఉన్నటువంటి 12 మంది అపోస్తులను మనం చూసినప్పుడు దేవునికి స్తోత్రం, సరైనటువంటి వస్త్రాలు వారు ఒంటికి లేని వ్యక్తులు, వాళ్ళు ఒక్కొక్క వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ పరిశుద్ధాత్ముడు వారు ఎక్కడ నిలబడితే అక్కడ అగ్ని కుమ్మరించబడ్డాది. ఎక్కడ నోరు తెరిచినా వేల సంఖ్యలో రక్షించబడినారు. దేవునికి స్తోత్రములని ఇలాంటి ఒక మాటల చేత దేవునికి స్తోత్రం. మొదట మీరు నిలబడండి. ప్రభు మీ మీద దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది, దేవుని ప్రణాళిక ఉన్నది, సేవ బాధ్యత భారం దేవునిది మీ మీద కలిగి ఉన్నది. కాబట్టి స్వయంగా మీరు నిలబడితే మిమ్మల్ని నిలబెట్టడానికి, మిమ్మల్ని ఏ రకంగా ప్రిపరేషన్ చేయాలో అది చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను అది మీ మీదే చేస్తాను. కానీ మొదట మాత్రం మీరు నిలబడాలి. అయితే నేను నిలబెడతా చూడు, నిలబడంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. పాసం మీరు నిలబడమంటే నిలబడ్డా, మీరు రమ్మంటే వచ్చనే అంటావు నువ్వు. కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నిలబెట్టాలి. తరువాత పని నేను చేస్తా, నాకు ఇచ్చిన కృపను బట్టని. దేవుని సేవకులు దేవుని స్తోత్రం ఈ రకమైనటువంటి ప్రభు తనకిచ్చిన కృపను బట్టి ఈ రకంగా మనల్ని ప్రిపరేషన్, ఆ తర్వాత మనల్ని ఏ రకంగా ఎంకరేజ్ చేయాలని దేవునికి స్తోత్రం చేసిన కారణాన్ని బట్టి ఈరోజు మనకి ఈ ధన్యత దొరికింది. అదే రీతిగా సేమ్ మోషన్ కూడా దేవుని స్తోత్రములు మరి వైట్ డ్రెస్సు కుట్టించుకోమని క్లాత్ ఇచ్చినాడు.
ప్రతి సండే అప్పుడు సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేసేది అతను. సెక్యూరిటీ గార్డ్ చేసేటప్పుడు సండే మాత్రం నువ్వు లీవ్ ఇచ్చినట్టు చూసుకో, నాన్న ఒక కాడ ఉండడు కాబట్టి ఎటు ఆరాధన పంపితే అటు వెళ్ళేటట్టు నువ్వు అవైలబుల్గా నాకు చాలా దగ్గరగా ఉండాలి సండే రోజు రాగానే అని పాస్ గారు అతనికి చెప్పించి మాకు క్లాసులు ఇచ్చినప్పుడు, మాకు తరబిది ఇచ్చినప్పుడు కూడా మోషన్ కూడా ఆయన కూర్చుండబెట్టేది. దేవుని స్తోత్రం. ఆ రోజు దేవుని యొక్క ఆ సేవకుల ఆ దృష్టి, ఆ మాటే ఈరోజు మనకొక దేవుని స్తోత్రం ఏంటిది, మనకొక యంత్రాంగం లాగా. మరి హుజరాబాదు ఆరాధన అసలు నాకు ఇచ్చిన సేవ హుజరాబాదు. మరి హుజరాబాదు వెళితే అమ్మ చేసిన దానికి మరి ఇక్కడి పరిస్థితి ఏమవు? అమ్మ చేసినటువంటి ఆ పనికి మరి ఇక్కడి సేవ పరిస్థితి ఏమవు? నాకు ఇచ్చింది సభ ఎదుట 4 జిల్లాల ప్రజల ఎదుట నాకు ఇచ్చింది హుజరాబాద్ సంఘమే. హుజరాబాద్లోనే నేను సేవ చేయాలి. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రియులరా ఇక్కడ మీ ముందట నిలబడవలసి వచ్చినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సాయంత్రం ఇక్కడ రాజు ఇంటిలో కొంతమంది దేవుని బిడ్డలు మరి ఇక్కడ నన్ను పిలిపించుకొని అడిగిన ఏమిటంటే, అయ్యా మేము ఇప్పుడు పాసమ్మ చేసిన దానికి బట్టి మేము ఇప్పుడు ఒడ్డెపల్లికి మేము పోము, అవసరమైతే వేరే చర్చలకు వెళ్ళిపోతాం మీరు చేయనంటే, మీరు నిలబడకపోతే. కానీ మేము తిరిగి మరలా ఒడ్డెపల్లికి వెళ్ళే సవాలు లేవుదిగా. ఎందుకనగా ఆమె మాకు చేసిన దేవునికి స్తోత్రములు ఆ పనిని బట్టి మేము ఒడ్డెపల్లికి వెళ్ళలేము. మేము దేవుని దగ్గర చాలా ప్రార్థన చేసి వారికి ఇచ్చిన ఇక్కడున్న దేవుని బిడ్డలకు ఇచ్చిన అభయం ఏమిటంటే, దేవుని స్తోత్రం ఇంతగా ఆత్మీయంగా వీరిని పెంచి రేపు ఎక్కడో నామకార్థంలో వారి యొక్క రక్షణ భాగ్యం నష్టపోతే ఆ లెక్క దేవుని సేవకుడిగా నా మీద మోపబడి ఉన్నది. దేవుని స్తోత్రం ఆ లెక్క నేను చెప్పవలసి వస్తుంది. మంచిది, ప్రభు పిలిచే వరకు మీరు ప్రభు కొరకు ఉపదేశం కొరకు నిలబడితే ప్రభు పిలిచే వరకు నేను సేవ చేయడానికి మీ మధ్యలో నేను నిలబడతాను అని ఆ రోజు నైటు నన్ను ఇదే స్థలంలో పిలిచి అడిగిన దేవుని బిడ్డలకి ఈ మాట చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఒక దూరదృష్టి ఉండాలి. పాస్టర్ గారు చూడండి, ఒక దూరదృష్టి. మోషన్ ఆ రకంగా కనుక అప్పుడు ఆయన ప్రిపేర్ చేయకపోతే దేవుని స్తోత్రం ఈరోజు మరి హుజరాబాద్ సంఘం పరిస్థితి ఏమో, హుజరాబాద్ సంఘమే నాకు ఇచ్చింది కదా, నేను అటు వెళితే ఇక్కడున్న పరిస్థితి ఏమో. ఎందుకనగా ఒక అపోస్తలునికి దేవుని సేవకు ఒక దూరదృష్టి ఆయన చూసింది. ఇలాంటి దృష్టి దేవుని బిడ్డలుగా మనకు ఉండాలి. అందుకొరకే నిబ్బరమైన బుద్ధి గలవారై ఏం చేయాలట, మీ విరోధి అయిన సైతాన్ ఏం చేస్తుండు, ఎంతమంది దినంలో ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడ ప్రార్థన లేదు, ఎక్కడ ఆరాధన లేదు, ఎక్కడ దేవుని వాక్యం చదవడం లేదు, ఎక్కడ వారి ఆత్మీయ జల ఆగిపోయింది, ఎక్కడ వారి యొక్క ఆత్మీయ బావిలలో దేవునికి స్తోత్రము చెత్త చెదారం పడిపోయింది. దేవుని స్తోత్రం ఎక్కడ పేరుకు మాత్రమే ఆరాధన ఉన్నది, ఎక్కడ తిరిగి మళ్ళీ వాక్యం అయిన తర్వాత లోకము పాపం వారి జీవితంలో ఉన్నది. ఇవన్నీ కూడా వాడు అన్వేషిస్తాడు. 24 గంటలు సైతాను చేసే డ్యూటీ. మనం అనుకుంటాం ఆరాధనకి వెళ్ళిపోతాం, ఇంత పని ఉంది, మనం ఏదో కాయ కష్టం చేస్తాం, తింటాం, పంటం అయిపోతుందని మనం ఈ రకంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటాం. కానీ సైతాన్ 24 గంటలు వాడు ఇలాంటి డ్యూటీ చేస్తాడు. ఎక్కడ దేవుని సన్నిధి లేదు, ఎక్కడ దేవుని బిడ్డలు వారి ఆత్మీయ జల ఆగిపోయింది, ఎక్కడ ప్రార్థన లేదు, ఎక్కడ ఆత్మీయత లేదు. ఇంతకుముందు ఆ పూర్వంలో ఉన్నటువంటి ఆత్మీయత ఎక్కడ కోల్పోయినారు. ఇవన్నీ కూడా వాడు దేవునికి స్తోత్రంలో గాలిస్తూ తిరుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రము. అయితే వాడు తిరిగి ఏమనుకుంటాడో మీకు తెలుసు కదా. వాడు తిరిగి ఏమనుకుంటాడో తెలుసా? ప్రార్థన లేని ఇల్లు, ఆత్మీయత లేని ఇల్లు, ఆ జీవజల నది ఆగిపోయినటువంటి ఇల్లును చూసి, దేవుని భయం లేని ఇల్లును చూసి, అబ్బా ఇక్కడనైతే నాకు మంచి స్థలం దొరికింది. ఎందుకు? ఇది వాడిల్లు వచ్చిందే, ఇల్లు వాడిల్లు వచ్చిందే. ఎందుకనగా ప్రతి వ్యక్తి లోపల, అందరి లోపల ఇలాంటి దయ్యాలు ఉంటాయి. ఒక తాగుమనే దయ్యం, నానా రకంలో తప్పు మాట్లాడమనే దయ్యం, దేవుని స్తోత్రం ఆత్మహత్యలు చేయమనే దయ్యం, ఆత్మహత్య చేసుకుని అంతా కూడా దయ్యం ప్రతి ఒక్క లోపల ఉంటాయి. యేసు ఆ వ్యక్తిలోనికి రానంత వరకు. కాబట్టి ప్రియులరా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యేసు ఈ లోపలికి హృదయంలోనికి వస్తాడో వెంటనే ఇవన్నీ కూడా ఆ హృదయంలోంచి వెళ్ళిపోయి పక్కకే ఉంటాయి. మానవ హృదయం అనేది ఒక బుక్ ఉంటుంది, అందులో ఒక దేవునికి స్తోత్రము మరి ఒక సీన్ దించి అందులో ఉంటాయి. అనగా యేసు ఎప్పుడైతే హృదయంలోకి వస్తాడో ఇవన్నీ కూడా తాగుమని ప్రేరేపించిన, వ్యభిచారం చేయమని, పాపం తప్పు చేయమని, దొంగతనం చేయమని ప్రేరేపించిన సైతాలన్నీ ఒక్కొక్క గుర్తులు ఇచ్చినాడు. ఇవన్నీ కూడా పక్కకే ఉంటాయి, ఆ ఇల్లు పక్కకే. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు ఇందులో నివసించినంత వరకు వీటికి స్థలం దొరకదు. అయితే ఎప్పుడైతే ఈ వ్యక్తి రాను దేవుని స్తోత్ర లోకములో దేవునికి దూరం అవుతూ, ప్రార్థనకు దూరం అవుతూ, ఆరాధనకు దూరం అవుతూ,
నిర్లక్ష్యము నిర్జీవము ప్రార్థన చేసుకుంటే బయతి చూస్తే బయతి పోతే బయతి ఇలా పని ఉన్నది, ఇవన్నీ ఎప్పుడైతే వెనకకి వెళ్ళిపోతాయో రాను 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 ఈ పరిశుద్ధాత్ముడు అతనికి నిరాశ కలిగి, అతనికి దేవుని స్తోత్రం నిరాశ కలిగి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏమైపోతుంది, ఈ ఇంటి పక్కకే ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇళ్ళలో వ్యాసం చేస్తారు. అయితే ఇట్లనే వీడు వెళ్ళి వచ్చినోడు ఏమనుకుంటాట, అరే నేను ఇంకా నాకు 8 మంది 7 స్నేహితులు ఉన్నారు కాబట్టి మళ్ళీ నాకు ఎప్పుడైనా అవకాశం ఇస్తే నన్ను పిలుతాను కదా వాళ్ళు, నాకు ఈ అవకాశం దొరికినప్పుడు వాళ్ళని ఎందుకు పిలవద్దని ఏం చేస్తాడు వాడు, వీడే చెడ్డోడు ఈ చెడ్డమైన 7 పెట్టుకొని వచ్చి ఈ 8 ఆ ఇంటిలోనే కాపురం ఉంటాడు. ఇక ఉండేవారికి ఎట్లుంటుంది పరిస్థితి, అరే వీళ్ళు గుడికి పోయినప్పుడన్నా తీరుండు కానీ గుడికి పోయి చెడిపోయలే, గుడికి పోయి ఇట్లా అయింది పాపం, ఓ చాలా బాధలు వస్తాను. ఎందుకు వస్తాను తెలుసా, ఆ ఒక్కదే ఉన్నప్పుడు పరిస్థితి ఒకరికే ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి, 8 అయినాయి. రక్షణ పొందిన మనం అనుకుంటున్నాం మన నుంచి వెళ్ళిపోయిన దయ్యాలు ఎక్కడికో వెళ్ళిపోయినా అనుకుంటారు, కానీ ఎప్పుడు ఎక్కడికో లేదు ప్రియులరా, ఇది హృదయం అయితే ఇక్కడనే ఉంటాయి పక్కకే. దేవుని స్తోత్రం. ఎప్పుడు మన లోపల అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, దేవుడు ఎప్పుడు తొంగి చూస్తూనే ఉంటాయి, ఎప్పుడు వెంటనే అందులో ప్రవేశించడానికి తొంగి చూస్తూనే ఉంటాయి. కాబట్టి నాకు విడుదల దొరికింది అయిపోయిందని అనుకోవద్దు, నాకు రక్షణ దొరికింది అనుకోవద్దు, నాకు మంచి ఆశీర్వాదం దొరికింది అనుకోవద్దు ప్రియులరా. ఇవన్నీ మనం అనుకొని దేవుని భ్రమపడి రాను రాను మనలో ఉన్న ప్రత్యేకత పరిశుద్ధత ఉపదేశం కోల్పోయిన కొలది వీటికి అవకాశం దొరికి వెంటనే అందులోనికి వచ్చేస్తాయి. అప్పుడు పరిశుద్ధాత్మ నిరాశపడి ఆ యేసయ్య మనలోంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంతకుముందు ఏ తీర్థయాత్రలు అయితే, ఏ యంత్రాలు తంత్రాలు ఏ మంత్రాలు అయితే అవన్నిటి దగ్గర మళ్ళీ పోవాల్సి వస్తుంది. అందుకొరకే రక్షణ పొందిన వారికి ఈ అపాయము తప్పదు అనేది దేవుని వాక్యంలో ఉన్నది. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఏమిటి అనంటే పగ అనే ఆయుధం మన లోపల ఉంటే ఇదిగో ఇప్పటి వరకు మనం విన్నాం ఇంత నష్టం మనలో జరుగుతుంది. సృష్టికర్త అయిన యేసే ప్రియులరా ఆయన పట్టుకొని వచ్చిన ఆయుధం ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముండును హాలిటిను తీరును. డ్రమ్ము కొట్టకండి. ముండును హేమానిటిలో చేను. నూట 175 పేజీ నెంబర్ చూడండి ఆ పాట. యుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమానిటిను శ్రేష్ఠ. ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమ సహింపు నేర్పును, ప్రేమ కలిగి యుడు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండు ప్రేమాన్నిటిలో శ్రేష్టము. ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చును, ప్రేమలో సత్యమున్నది, ప్రేమలో సమిచ్చును. హే సోనము ప్రేమ కలిగి యుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమానిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును
నీటిలో శ్రేష్టము ప్రేమలో డంబముండదు ప్రేమ పొంగదెప్పుడు ప్రేమలో డంబముండదు ప్రేమ పొంగ ఇప్పుడు ప్రేమలో తగ్గింపున్నది ప్రేమ గలిగి యుండు ప్రియుడా ప్రేమ శాశ్వత నీటిలో శ్రేష్టము ప్రేమించు సహోదరుని ప్రార్థించు శత్రువుకై ఆమేన్ ప్రేమించు సహోదరుని ప్రార్థించు శత్రువుకై ప్రేమ యేసుని మనసు ప్రేమ గలిగి యుండు ప్రియుడా ప్రేమ శాశ్వత ప్రేమ నీటిలో ప్రేమలో తగ్గింపున్నది ప్రేమ కలిగి యుండు ప్రియుడా ప్రేమలో తగ్గింపున్నది ఈ ప్రేమ నీ లోపల ఉంటే తప్పకుండా నిన్ను తగ్గిస్తుంది ఒక సిస్టర్ తొందరపడినా ఒక బ్రదర్ తొందరపడినా దేవుని స్తోత్రం వారికి తెలిసి తెలియక తొందరపడినా నీ లోపల ఈ ప్రేమ ఉంటే నిన్ను తగ్గిస్తుంది నీ లోపల ఈ ప్రేమ ఉంటే తగ్గిస్తుంది ఈ ప్రేమ ఉప్పొంగదు త్వరగా కోపపడదు మత్సరపడదు డంభముగా ఉండదు ఈ ప్రేమ లేని కారణాన ఈరోజు దేవునికి స్తోత్రములు క్రైస్తవులకు పోలీస్ స్టేషన్లు క్రైస్తవులకు కోర్టులు క్రైస్తవులకు ఒక దేవుడి రాజకీయ నాయకుల దగ్గర స్థానమా దేవునికి స్తోత్రములు ఈ ప్రేమ లేని కారణాన ఎంత విచ్చలవిడి జీవితము ఇది దేవుడు పరలోకమందున్న దేవుడు ఎంత బాధపడుతున్నాడు మన కొరకు తన ప్రేమను వెల్లడి చేసిన దేవుడు మన కొరకు తన ముఖం మీద ఉమ్ము కాచిన తూడ్చుకున్న దేవుడు మన కొరకు ముళ్ళ కిరీటం పెట్టబడిన ఓడ్చుకున్న దేవుడు మన కొరకు పక్కలో బల్లెం పోటు పొడవబడిన ఆ ప్రేమ కాళ్ళ చేతులకు మేకలతో బిగించబడిన ఈ యేసు మన కొరకు ఎంత బాధపడుతున్నాడు అయ్యో నా ప్రేమను అఘోరపరుస్తున్నారే నా ప్రేమను భంగపరుస్తున్నారే నా ప్రేమ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారే నా ప్రేమ కోర్టు మెట్లెక్కుతున్నది నా ప్రేమ ఒక పొలిటికల్ నాయకుల దగ్గరికి తీసుకుపోతున్నారే నా ప్రేమ పరమందున్న దేవుడు ఎంత బాధపడుతున్నాడు ప్రియులరా అబ్రహాము లోతు కాపర్లకు వచ్చిన ఆ లొల్లిని మీకు అర్థమైంది అనుకుంటా మనం ఒకటే దగ్గర వాళ్ళం దేవునికి స్తోత్రం ఇక్కడ చూస్తే మనం ఒకే సంఘంలో ఉన్నవాళ్ళం మనం చాలా దగ్గర వాళ్ళం ఈ ఆత్మీయత మీకు అర్థమైంది అనుకుంటా దేవునికి స్తోత్రము కలుగును గాక మన చేతులు పైకెత్తి మనం ప్రభుని స్తుతిస్తాం హల్లెలూయా 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 యేసయ్యా నీకు స్తోత్రము ప్రైజ్ ది లార్డ్ జీసస్ గ్లోరీ హల్లెలూయా 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 ప్రార్థన చేస్తాం ప్రేరేపించబడుతున్న దేవుళ్ళ కొరకు ప్రార్థన చేయండి
నాయన మాకు అలాంటి ఒక ప్రేమలో నన్ను నిలబెట్టండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మాలో నాయన రంగం లేకున్నట్టున్నావు తండ్రి. నాయన నీకు స్తోత్రములు తండ్రి. అలాంటి ఒక ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి నాయన. మాలో తండ్రి నాయన మాయలు తండ్రి కుడికపోకుండా నాయన మాలో జలప్రాయం కలిగ చేసే భాగ్యం కలిగజేయ. మాలో కూడికపోయిన వెళ్ళ మాకు రక్షించండి. ఈ దాసుడు చెప్పిన ఒక వాక్యం అయ్యా దంతలుగా మాలో ఫలించే భాగ్యం ఇంకా నీ దాసుని బలంగా వాడుకున్నాను. నీ శక్తి చేత నింపు దేవానికి అయ్యా. నీ కాళ్ళు దాసుడు లేనప్పటికైనా మేమందరం సంఘంలో కూడుకొని నాయన పాటలు పాడి వాక్యాన్ని కీర్తన జ్ఞానించి నాయన నేను ముగించే శక్తి మా సంఘం అయ్యా. నీ కాళ్ళు వస్తుంది అయ్యా. నీ పాదములకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన తండ్రి నాయన నీ ఆలయాన్ని తండ్రి నాయన మొదలు పెట్టినాము తండ్రి. నాయన ఒక్కొక్క బిడ్డకు నీ పేరేమైనా దయచేయరా అయ్యా. దాసుడు ఎంతో బాధపడుతున్నాడు అయ్యా. దాసుడితో కావడమే సంఘం అంతా నాయన అయ్యా. నేను పంచుకొని నాయన దాన్ని మొదలు పెట్టి ముగింప వరకు నీ కృప ఒక్కొక్క బిడ్డకు దయచేయాలి అయ్యా. నువ్వే సహాయం అందరి పేరు దయచేయాలి. నీ దాసుని గర్భంగా వాడుకో. దాసుని కుటుంబాన్ని దీవించిన ఆయన. దాసుని పిల్లలను దీవించిన ఆయన. అమ్మగారు మీ దగ్గర ఉన్నారయ్యా. అమ్మగారు సీట్ అక్కడ ఖాళీగా ఉంటారు అయ్యా. నీ కాళ్ళు వరకు ఎవరికి ఏది వచ్చినా నాయన దర్శనం అవుతూ నాయన తండ్రి ఆ నవ్వులు ఆ పలకరిస్తలేదా అలాంటి భాగ్యత మా అందరి కలిగజేయి. నాకు కలిగజేయి అయ్యా. నీ కాళ్ళు వస్తాయి అయ్యా. పాపల మీ లోకం నడుపుతున్నాము అయ్యా. ఒకసారి మాలో ప్రేమ అనురాగం పుట్టింపు దయచేయాలి. నీ కాళ్ళు దయచేయాలి. సమస్తం నీవే సహాయం చేయాలి. పరిశుద్ధ హోమీ మా పరిశుద్ధుడా కృపగలిగిన మా తండ్రి మా ప్రేమయుడా నీ పాదాలకు స్తోత్రం నాయన. దయతో ఈ దినం మరొకసారి నీ బిడ్డలముగా నీ పాసనుభవం నడిపించి ఇంతవరకు నీ వాక్యం నుంచి అనేక విషయాలు మా ఆత్మీయ రక్షణ జీవితాలను ఉద్దేశించి మా రక్షణ మేము స్థిరం వరకు ఏ రకంగా మేము కాపాడుకోవాలనో తిరిగి నాయన యేసయ్యా నీ దగ్గరికి మేము ఎలా హయానికి స్తోత్రము మేము నాయనా నీ యొక్క నిత్యత్వంలోనికి ఎలా మేము చేరవలనో అనేక విషయాలు దయతో నీ ప్రేమ నాయన మా మీద మీరు కనపరుస్తూ అయ్యా దయతో నాయన మాతోటి ఇంతవరకు మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం. ఇదంతా కూడా ఎందుకొరకంటే అయ్యా మేము నశించకుండా ఉండడం కొరకే తండ్రి. అయ్యానికి స్తోత్రం. మేము ఈ భూమి మీద రక్షణ కోల్పోకుండా ఉండడం కొరకే ఇంతగా మమ్మల్ని ప్రేమించి దయతో మాతో మాట్లాడుతూ వచ్చినాం తండ్రి. దీన్ని మేము కాలదన్నుకుంటే నిరాకరించుకుంటే నష్టపరుచుకుంటే తిరిగి రేపు మా ఆత్మకు మేము ఉత్తరవాళ్ళం అవుతాం. ఏసయ్యా నీకు మేము స్తోత్రాలు. ఈ అంతిమ దినంలో ఏమి జరగవలనో మా మీద అయ్యా మేమేమి చేయవలనో ఏ భారం మా మీద మోపబడి ఉన్నదో ఏ బాధ్యత మా మీద పెట్టినావో తండ్రి ఏసయ్యా నీకు స్తోత్రం. ఏ ఆయుధము నాయన నువ్వు పట్టుకొని వచ్చి సైతాన్ని ఒక కోటగోడలను కూల్చివేసినావు తండ్రి నీకు మేము స్తోత్రాలు. ఇదే నాయన ఈ భూమి మీద మేము ఉపయోగిస్తే తప్ప నాయన నీకు స్తోత్రం. లోకంలో ఉన్న వ్యక్తిని పాపంలో ఉన్న వ్యక్తిని అయ్యా నరహంతకుని తిరిగి నాయన భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఏసయ్యా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము నీ మార్గం నడిపించలేము తండ్రి నీకు మీ స్తోత్రాలు. క్షమించనైనా క్షమించండి క్షమించండి. ప్రస్తుతంనైనా మా ఆత్మీయ రక్షణ జీవితాన్నైనా మేము అయ్యా నీ నామానికి మచ్చలిచ్చిన వాళ్ళం కాకుండా మా రక్షణైనా కనీసం మేము కాపాడుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఈ దినాన్ని బట్టి నువ్వు మాతో మా క్షేమం కొరకు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిన్న మాటలు దుష్టుడు ఎవరి హృదయంలోనే తెచ్చుకొని పోకుండా నేను వేస్తున్నామలో దాన్ని గద్దిస్తున్నాను ప్రభావానికి లయపరచండి. ప్రభావానికి మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే నాయన మా కొరకు నాయన విత్తబడిన ఈ వాక్యమైన గింజలు మేమే మింగి నాయన అయానికి స్తోత్రం. ఆత్మీయంగా అయా 30 అంతలు 60 అంతలు 100 అంతలు నీలో మేము ఫలించడానికి నీ అనుగ్రహం చూపండి. ఇంతవరకు నీ సన్నిధిని బట్టి నీ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నువ్వు ఇచ్చిన నీ వాక్యాన్ని బట్టి ఈ మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభానికి మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఏసయానికి మేము స్తోత్రాలు తండ్రి నీకు మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి గడిచిన 6 దినాలు నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ నాయన మీరు కాపాడుతూ వచ్చినారు.
తిరిగి నాయన ముందున్నటువంటి దినములన్నీ కూడా నాయన మీరు కాపాడండి. నయనానికి స్తోత్రం. నీ బిడ్డలు నాయన వారి వారి పొట్ట పోషణకు బయటికి వెళ్ళినా లోనికి వచ్చిన నీ కాపుదలతో నీ బిడ్డలను పంపండి అయ్యా. నీ సేవలో నీ సన్ని మాకు తోడుగా ఉంచండి అయ్యా. నీకు స్తోత్రం. మా ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా. ఈ భయంకరమైనటువంటి ఆపద దినాలు నాయన ఏ ఇంటిలో చూసిన అనేక జరాలు నాయన ఇబ్బందులు సమస్యలు సైతాను వానుకున్న నాయన సమయం కొంచెమే అనుకోని ఎంతోమందిని ఈ రకంగా పీడిస్తున్నటువంటి సైతాను యుక్తిని నేను యేసునామములో దాన్ని గద్దిస్తున్నాను. ప్రతి ఇంటిలో సైతాన జరములతో చిన్న బిడ్డలను పెద్దవారిని శోధించే దురాత్మ నీ సమస్త శక్తిని నేను బంధిస్తున్నాను ప్రభా. దుష్టుని యొక్క వాతావరణం ప్రతి ఇంటి నుంచి తొలగిపోవును గాక. ప్రతి చిన్న బిడ్డల నుంచి పెద్దల నుంచి అయ్యా ప్రతి ఇంటి నుంచి వాడు తొలగిపోవును గాక ప్రభు. నీ ప్రతి ఇంటిలో నీ సన్నిధి ఉంచండి అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి నీలో జీవించే కృప ప్రతి నీ బిడ్డలందరికీ మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. గడిచిన 6 దినాలు మీరు కాపాడినారు, ముందున్నటువంటి 6 దినాలు మీరు కాపాడండి. మరలా నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి నీ పాసంలో ఈ రీతిగా చేరిని స్తుతించే భాగ్యం దయచేయండి. అంతవరకు నీ కృపములందరినీ భద్రపరిచి కాపాడి నీ నామం మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరం లేచి నిలబడి మన స్తుతి పాట పాడి ఆశీర్వాదం తీసుకుందాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభు హల్లెలూయా నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నోడు నాట్లు ఆత్మాభిషేకము నీమో ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేక నీమో ఆత్మీయ రూపుండ ప్రియ యేసుని తిని ప్రియమార నా హృదయాంబుద మారవసయే తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అనే ఒక సావాసం కూడి వచ్చిన మనందరికీ మరి ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఉండి మొబైల్ ద్వారా దేవుని వాక్యమైన దేవుని బిడ్డలకు మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.